లిటరల్ గా చూస్తే డీలరే ఇచ్చాడు, అధికారం ఇయ్యింది కాబట్టి ఈయన ఇచ్చినట్లు అవుతుంది. సేమ్ అదే ప్రిన్సిపల్ అయితే ఇది మనకు అర్థమవుతుంది. ఇందులో పెద్ద లాజిక్ ఉంది ఏంటండి, డీలర్ ఇస్తే సీఎం ఇచ్చినట్టు కాదా అని అంటాం. మరి ఈ లాజిక్ అర్థమైతే ఇక్కడేంటి, ఇప్పుడు యెహోవా ఈయన దేవుడు ఏం చేశాడంటే ఆయన అధికారంలో దూతను పంపించాడు. కాబట్టి దూత వచ్చాడు అంటే రైటే, దూత మాట్లాడాడు అంటే, యెహోవా నేనే మాట్లాడాను అంటే కూడా రైటే. ఎందుకంటే ఈయన దూత మాట్లాడినా కానీ ఆయన సొంత మాటలు కాదు, ఈయన ఏం చెప్పమన్నాడో వచ్చి అది చెప్పడానికి వచ్చినటువంటి వ్యక్తే. కాబట్టి యెహోవా మాట్లాడాడు అంటే రైటే, దూత మాట్లాడాడు అంటే రైటే. ఇంకా మీరు ఖచ్చితంగా మీరు అక్యురేట్ గా మాట్లాడండి అంటే దేవుని అధికారంలో దేవుడు పంపితే దూత వచ్చి మాట్లాడాడు. కాబట్టి ప్రత్యక్షమైంది యెహోవా నిర్గమకాండంలో రైటే, అపోస్తుల కార్యాల్లో ప్రత్యక్షమైంది దూత, మాట్లాడింది దూత రైటే. కాబట్టి దానిలో ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు. కొంతమంది ఏమంటారంటే బైబిల్లో ఒక చోట ఒకలాగా ఉంటుంది, ఇంకో చోట ఇంకొకలాగా ఉంటుందండి అంటాడు. ఇంకొక చోట ఇంకొకలాగా కాదు, బైబిల్ అనేటువంటిది ఎక్కడ చెప్పినా నిజమే మాట్లాడే, అర్థం చేసుకోవడంలో లోపమై ఉండొచ్చేమో అంతే. ఇక చూసినట్టయితే అధ్యాయంలో ఏంటిది ఇది, నేను అటువైపు వెళ్ళి చూస్తాను అని చెప్పేసి అన్నాడు. అటువైపు వెళ్ళి చూస్తాను అని చెప్పేసి ఆ తట్టు వస్తే ఆ తట్టు రావడం యెహోవా సూచన. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచాను. దేవుడు అంటే అక్కడ ప్రత్యక్షమైంది లిటరల్ గా అయితే దూత. మోషే మోషే అని పిలిచాడు. అందుకు చిత్తం ప్రభువా నేను, అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదాల నుంచి నీ చెప్పులు విప్పి నువ్వు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధ ప్రదేశము అనేను. ఇవాళ ఇదే చాలా మంది చర్చ్ బిల్డింగ్ లోకి చెప్పులు వేసుకుని ఎట్లా వస్తామండి, అది పరిశుద్ధమైంది కదా అని అంటారు. అంటే వాస్తవంగా మీరు చూసినప్పుడు ఇక్కడ ఒక డిఫరెన్స్ మీరు గుర్తించాలి. దీన్ని మనం చూసే మనం వెళ్తాము. అదేమిటి అంటే పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఈ నిబంధనలు అనేటువంటివి వ్యత్యాసం ఉంది. వాస్తవంగా ఇజ్రాయేలీలకు పాత నిబంధన అని గనక మీరంటే పితరులతో చేసినటువంటి నిబంధన ఉంది, మోషే ద్వారా ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం అనేటువంటిది ఉంది. వాస్తవంగా పాత నిబంధన ఈ రెండు కూడా మనకు అందులోనే కనబడతాయి. ఇక్కడ గనక మీరు గమనించినట్లయితే మీరు పితరుల కాలంలో ఎక్కడంటే అక్కడ బలిపీఠం కట్టారు, ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం లేదు. రెండోది ధర్మశాస్త్రంలో ఒక ప్రత్యేకమైన స్థలం ఉంది. మీరు అక్కడికి ఇక్కడికి వ్యత్యాసాన్ని క్లియర్ గా చూడగలుగుతారు. ఇది చూడలేకపోతే ఏమవుతుందంటే మీరు 2 తిమోతి గనక చూసినట్లయితే 2వ అధ్యాయము 15వ వచనంలో చెప్తాడు, సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి. రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రైట్లీ డివైడింగ్ అంటే విభజించాలి. ఏమిటా విభజన అంటే పితరుల కాలం ఇది, ధర్మశాస్త్ర కాలం ఇది, క్రొత్త నిబంధన కాలం ఇది. అన్నిటినీ ఒకే తాటి కట్టేయకూడదు. కొంతమంది చేసే ఒక పని ఏంటంటే ఏదైనా దేవుని వాక్యం కాదా అంటారు. ఏదైనా దేవుని వాక్యమే. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలన చేసినప్పుడు వాళ్ళ రూల్స్ ఉన్నాయి, ఇవాళ భారత రాజ్యాంగం మన రూల్స్ ఉన్నాయి. ఏదైనా రూల్ కాదంటే ఏదైనా రూలే, కాకపోతే ఆ రూల్ వేరు ఈ రూల్ వేరు. ఆ రూల్ అప్పుడున్న వాళ్ళకి, ఈ రూల్స్ అనేవి ఇప్పుడున్న వాళ్ళకి. అలాగనే ఇవన్నీ ఆజ్ఞలు కాదంటే ఆజ్ఞలే, ఇవి పితరులకి. పండు తినొద్దు అన్న ఆజ్ఞ వీళ్ళకే, ఓడగట్టు అన్నది నోవాహుకే, అందరికీ కాదు. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రంలో ఉండే ఆజ్ఞలు వీళ్ళకే, ఈ రోజు క్రొత్త నిబంధనలో ఉండే మనకు ఈ ఆజ్ఞలు. అంతేగాని మనకి పండును గూర్చిన ఆజ్ఞ లేదు, ఓడను గూర్చిన ఆజ్ఞ లేదు, సున్నతిని గూర్చిన ఆజ్ఞ లేదు, యెరూషలేమును గూర్చిన ఆజ్ఞ లేదు. అలాగనే పాత నిబంధనలో మీరు గనక గమనించినట్లయితే ఆ కాలంలో దూత ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ దూత ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నటువంటి ఆ స్థలాన్ని ఇది పరిశుద్ధ స్థలము అని అన్నాడు. అంటే పాత నిబంధనలో ఎక్కడైతే వాళ్ళ ప్రత్యక్షత అనేటువంటిది ఉందో ఆ స్థలం కూడా పరిశుద్ధమైనదిగా మనకు చెప్పాడు. ఆయన చెప్పులు వేసుకుని వస్తుంటే కూడా నో, ఇది పరిశుద్ధమైనటువంటి స్థలము, నీ చెప్పులు 5వ వచనం మరలా, అందుకు ఆయన దగ్గరికి రావద్దు, నీ పాదాల నుంచి చెప్పులు విప్పు, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అనేను. ఏమిటా స్థలం? ఆ దూత ప్రత్యక్షమైంది. వాస్తవంగా అక్కడ ఆ బర్నింగ్ బుష్, ఆ కాలిపోయే పొద కనబడింది కానీ అది మంట కాదు. వాస్తవంగా దాని వెనక ఉన్నది ఎవరు అంటే అక్కడ దూత, ఆయన ప్రత్యక్షమయ్యాడు. అది దేవుని యొక్క శక్తి అన్నమాట. కాబట్టి ఎందుకు అది కాలిపోలేదు అంటే ఒక ఫైర్ లాగా అక్కడ కనబడింది, కానీ అది చెట్టును కాల్చేయటం లేదు. అది కనబడటానికి ఫైర్ లాగా కనబడింది కానీ అక్కడ ఒక దూత ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి నువ్వు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైంది విప్పు అన్నాడు. మరి క్రొత్త నిబంధనలో అది వర్తించదా అంటారు కొంతమంది. క్రొత్త నిబంధనలో వర్తించదా అంటే ఉదాహరణకు అపోస్తుల కార్య గ్రంథం మనం గమనించినప్పుడు మనము 12వ అధ్యాయం గనక చూసినట్లయితే సువార్తను ప్రకటించినందుకు ఒకసారి పేతురుని తీసుకుని వెళ్ళి చెరసాలలో వేశారు. అయితే అప్పటికే యాకోబును చంపేశారు, పేతురుని కూడా చంపాలనేటువంటిది ఉద్దేశం. సంఘమంతా ప్రార్థన చేస్తూ ఉంది. సంఘమంతా ప్రార్థన చేస్తూ ఉంటే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము దేవుడు ఏం చేశాడంటే ఒక దూతను పంపించాడు. ఒక దూతను పంపించినప్పుడు పేతురుని విడిపించడానికి ఆ దూత వచ్చాడు. ఆ దూత వచ్చిన తర్వాత 7వ వచనము 12వ అధ్యాయంలో ఏమంటున్నాడు గమనిద్దాము. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను.
పేతురు ఉన్నటువంటి ఆ స్థలానికి వచ్చాడు. దగ్గర నిలిచెను. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని అతని లేపగా సంకెళ్ళు అతని చేతి నుంచి ఊడిపడెను. ప్రత్యక్షమైంది ఒక అసాధారణమైన శక్తి. దూత అనే దానికి మనకు రుజువు ఏంటంటే, నువ్వు లే అని ఎప్పుడైతే ఇలా తట్టి లేపాడో, పేతురు లేచాడో, సంకెళ్ళు వాటంతట అవి ఊడి కింద పడిపోయినాయి. ఒక ఎక్స్ట్రాడినరీ థింగ్ అన్నమాట, ఒక అద్భుతం. ఎందుకంటే సంఖ్యలు చాలా బలంగా ఉంటాయి. బలంగా శక్తిని ప్రయోగిస్తే తప్ప ఓడవు. ఇలా లేపగా నేను ఎప్పుడైతే లేచి నించున్నాడో సంఖ్యలు ఊడి కింద పడిపోయినాయి. ఊడి కింద పడిపోవటం మాత్రమే కాదు, అక్కడ దూత లిటరల్ గా ఆయన దగ్గరే ఉన్నాడు అనేది మనకు అర్థమైంది. ఎందుకంటే తట్టాడు. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతూ ఉందంటే 8వ వచనం, అప్పుడు దూత అతనితో నీవు నడుం కట్టుకొని చెప్పులు తొడుక్కోమనేనో. నువ్వు నడుం కట్టుకొని ఇక్కడైతే కూడా విప్పు అన్నాడు. ఇక్కడ చెప్పులు లేకపోతే కూడా తొడుగు అని చెప్పేసి అన్నాడు. చెప్పులు వాస్తవంగా పేతురు వేసుకోలేదు. వేసుకోకపోయినా ఆయన ఏమన్నాడంటే చెప్పులు తొడుగు అని అన్నాడు. అంటే వ్యత్యాసం గమనించారా? పాత నిబంధన, క్రొత్త నిబంధన. అక్కడ ప్రత్యక్షత, ఇక్కడ ప్రత్యక్షత. అక్కడ దూత వచ్చాడు, ఇక్కడ దూత వచ్చాడు. కానీ అక్కడ స్థలానికి ప్రాముఖ్యత ఏర్పడింది. కానీ క్రొత్త నిబంధనలో ఆ స్థలానికి ప్రాముఖ్యత అనేటువంటిది లేదు. స్థల ప్రాముఖ్యత అనేటువంటిది లేదు. అందుకనే మనం ఇంట్లో ప్రార్థన పెట్టుకోవచ్చు, చెట్టు కింద ప్రార్థన పెట్టుకోవచ్చు, లేదంటే ఒక రేకులతో వేసి మనం ప్రార్థన పెట్టుకోవచ్చు, స్లాబ్ వేసి ప్రార్థన పెట్టుకోవచ్చు. రేకుల కంటే స్లాబ్ గొప్పదేం కాదు. ఒకవేళ లిటరల్ గా బంగారం పెట్టి బిల్డింగ్ కట్టిన అది గొప్పదేమి కాదు. ఎందుకంటే అక్కడ దేవుడు ఉండడు. మరి అది ఏంటి అంటే మనము కూడుకునేటువంటి స్థలము. మనం కూడుకునేటువంటి స్థలము అంటే ఈ స్థలం అంటే ఇక్కడ ఏమిటి అంటే స్థల ప్రాముఖ్యత లేదు. మరి క్రొత్త నిబంధనలు లేకపోతే మీరు ఎందుకు కడుతున్నారు అంటారు. ఎందుకు కడతారు అంటే ఈ స్థలం అనేటువంటిది జస్ట్ ఫర్ అవర్ గ్యాదరింగ్. ఇది ఎందుకు కడుతున్నామంటే మన గ్యాదరింగే. ఎందుకు అంటే మనకు ఒక ఫిజికల్ బాడీ ఉంది. ఈ బాడీని ఎండలో నించోబెట్టలేం. ఎండకి, లేదంటే వానకు, లేదంటే మంచుకు ఇది తడిచింది అనుకోండి, ఈ శరీరం తట్టుకోలేదు. అందుకనే మనం కట్టే బిల్డింగ్ కావచ్చు, వేసే కుర్చీ కావచ్చు, చాప కావచ్చు, ఇదంతా కూడా జస్ట్ ఫర్ అవర్ ఫిజికల్ బాడీ అంతే. అంతేగాని దేవుడు లిటరల్ గా అక్కడ ఉంటాడు, ఆ రాతి గోడల్లో దేవుడు వచ్చి నివసిస్తాడు అనేటువంటిది కాదు. మనం ఒకవేళ చెట్టు కింద ఉంటే మన మధ్యలోనే ఉంటాడు. ఒకవేళ రేకులు బిల్డింగ్ లోకి వెళ్ళినా మన మధ్యలోనే ఉంటాడు. లేదంటే ఒక స్లాబ్ లోకి వెళ్ళినా మన మధ్యలో ఉంటాడు. అంటే దేవుడు నివసించేది మనలో గాని ఆ రాతి గోడల మధ్య కాదు. అంటే మరి పాత నిబంధనలో అంటే పాత నిబంధనలో అక్షరార్థంగా అక్కడ ఉన్నటువంటి ఆ స్థలంలో దేవుని యొక్క నివాసం అనేటువంటిది ఉండేది. దేవుని మహిమ మనం ఆ తర్వాత మనం స్టడీ చేసేటప్పుడు మందిరం దగ్గర మనం చూస్తాం. కాబట్టి పాత నిబంధనకి క్రొత్త నిబంధన కొందరు అనుకుంటారు అక్కడేమో విప్పు అన్నాడు, సేమ్ అదే ప్రిన్సిపల్ ఇక్కడ కూడా అంటారు. లేదు, ఇక్కడ తొడుగు అన్నాడు. లేకపోతే కూడా ఆయన ఏం చేశాడంటే లేని చెప్పులు కూడా నువ్వు తొడుక్కో అన్నాడు. అలా తొడుక్కోవచ్చు అంటే తొడుక్కోవచ్చు కాదు, చెప్పింది ఆయనే తొడుక్కోమని. కాబట్టి దానికి దీనికి వ్యత్యాసం ఉంది, దాన్ని మనం గుర్తించాలి. ఇక ఆయన దగ్గరకు వచ్చాడు. దగ్గరకు వచ్చి చూసినప్పుడు ఇక మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉంటే ఆయన చెప్పినటువంటి విషయం ఏమిటంటే 6వ వచనం, మరియు ఆయన నేను తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడు అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవరిచెను. ఇక్కడ ఒక పాయింట్. ఎప్పుడైతే ఆయన ఎట్లా ప్రజెంట్ చేసుకున్నాడు దేవుడు అని అంటే మోషేకి ఆయన చెప్పినటువంటి విషయం ఏమిటంటే, నేను దేవుణ్ణి. ఎవరు దేవుణ్ణి అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిని. అంటే దేవుడు మోషేకి అబ్రహాము తెలుసు, ఆయన ఎవరిని ఆరాధించాడో తెలుసు. ఇస్సాకు తెలుసు, ఆయన ఎవరిని ఆరాధించాడో తెలుసు. యాకోబు తెలుసు, ఆయన ఎవరిని ఆరాధించాడో తెలుసు. వీళ్ళందరి దేవుడు ఎవరు అనేటువంటిది మోషేకు తెలుసు. ప్రశ్న, ఎవరు నేర్పుంటారు? మోషేకు తెలుసు. ఎట్లా తెలుసు అంటే కేవలము ఆయన నేర్చుకోవటానికి ఐగుప్తు ఆయన ఫారో కుటుంబంలో ఉన్న ఆయన నేర్చుకోవటానికి ఒకే ఒక్క అవకాశం ఏంటంటే తల్లి. అవును, తల్లి ఎంతో కాలం లేదు కదా, పాలు విడిచే వరకే కదా ఉంది. అవును, పాలు విడిచే వరకే ఉంది. కానీ ఈ విడిచే లోపే, ఆ పాలు విడిచే లోపే అంటే దాదాపు ఒక 4 to 5 years లోపే, అంతకంటే కూడా లోపేనేమో, ఆ 5 సంవత్సరాల లోపే ఇవన్నీ నేర్పేసింది. కొందరు అడుగుతారు ఒక బిడ్డకు దేవుని గురించి నేర్పడానికి ఎంతకాలం పడుతుందని. 20 ఏళ్ళు వస్తే 30 ఏళ్ళు వస్తే కూడా నేర్పితే నేర్చుకొని రావట్లేదండి వాడు అంటాడు. నిజంగా అది కాదు. ఒక బిడ్డకు నేర్పాలి అంటే నేర్పే వయసు ఇక్కడ తల్లి, ఈ మోషే తల్లి ఏ వయసులో నేర్పింది ఈ విషయాలని? పాలు విడిచే వరకే దాదీగా ఉంది. ఆ తర్వాత ఫారో కుమార్తెకు అప్పగించేసింది. అప్పగించేసినప్పుడు అక్కడ పెరిగాడు. ఐగుప్తు సకల విద్యలు నేర్చుకున్నాడు ఇక ఆ తర్వాత అక్కడ. అంటే ఈ లోపే నేర్పేశారు.
ఎప్పుడైతే నేను అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు దేవుడిని అన్నాడో ఆ తల్లి నేర్పింది. ఆ దేవుడిని ఆయన సేవిస్తూ ఉన్నాడు. ఆ దేవుడిని నమ్ముకొనే ఆయన ఐగుప్తులో వాడిని కొట్టి చంపి పాతి పెట్టాడు. ఆ దేవుని కొరకే అక్కడి నుంచి ఆ ఐగుప్తు ధనం అంతా కూడా వదిలిపెట్టి పారిపోయి వచ్చాడు. ఎప్పుడైతే ఆ దేవుణ్ణి అన్నాడో తన ముఖం కప్పుకున్నాడు, దేవుని వైపు చూడవెరిచెను అని చెప్పేసి అన్నాడు. అయితే యెహోవా ఇట్లా అంటున్నాడు, ఐగుప్తులో ఉన్న ప్రజలు నిశ్చయముగా చూడడానికి వాళ్ళని విడిపించడానికి వచ్చాను, నువ్వు రా వాళ్ళని విడిపించని అని చెప్పాడు. చెప్పినప్పుడు 11వ వచనం అందుకు మోషే, నేను ఫారో యొద్దకు వెళ్ళుటకు ఇజ్రాయిల్ ఐగుప్తులోంచి తొడుకుని పోటుకు ఎంతటి వాడను. వాస్తవం ఇక్కడ ఒక విషయం మీరు గమనించండి. నువ్వు వస్తే వెళ్ళి వాళ్ళని విడిపించుకొని వద్దామని అంటున్నాడు. విడిపించుకొని రావటానికి అయ్యా నేను ఎంతటి వాడను. అసలు వాస్తవంగా నేను ఎవరినో తెలుసా? నేను వచ్చి ఇక్కడ ఈ మందలు గాయాల్సిన గతి నాకు ఎందుకు పట్టిందో తెలుసా? అసలు వాస్తవంగా మోషే ఎందుకు మందలు కాస్తున్నాడు? ఫారో చంపుతాడేమో అని భయపడి అక్కడి నుంచి పారిపోయి బతకటానికి ఇక్కడికి వచ్చి మందలు మేపుతున్నాడు. అంతేనా? అంటే తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి అక్కడి నుంచి వచ్చాడు. ఇప్పుడేమంటున్నాడంటే నువ్వు రా అని చెప్పేసి అంటున్నాడు. ఎక్కడి నుంచి ఇంత ధైర్యమే ఉంటే అసలు ఇక్కడికి వచ్చేవాడినా ఇప్పుడు? ఆ రోజే 40 ఏళ్ల క్రితమే అక్కడే పోరాడి ఉండేవాడిని కదా. అయితే ఆ రోజు మోషే, కానీ ఈ రోజు మోషే కాదు, మోషే దేవునితో కూడా, మోషే విత్ గాడ్. ఆ రోజు మోషే పోరాడితే, కానీ ఈ రోజు మోషే విత్ గాడ్, దేవుడు ఆయనతో కూడా ఉన్నాడు. ఎప్పుడైనా మీరు గమనించండి, మీరు పోరాడితే వేరు, కానీ మీరు దేవునితో ఉండి పోరాడితే వేరు. ఈ డిఫరెన్స్ మీరు గుర్తించాలి. దీనికి చాలా వ్యత్యాసం ఉంది. ఏం వ్యత్యాసం అంటే ఆ రోజు ఏ ఫారోను చూసి భయపడ్డాడో ఇప్పుడు ఆ భయం ఆయనకి లేదు. ఎందుకు లేదు అంటే ఇప్పుడు ఈయన దేవుడు ఆయనతో కూడా ఉన్నాడు. ఆ రోజు ఏ గుర్రాలు, రథాలు, ఆయుధాలు చూసి పరిగెత్తుకొని వచ్చాడో ఇప్పుడు పరిగెత్తుకొని రావటం లేదు. నేరుగా వెళ్ళి ఆయన ముందు నిలబడుతున్నాడు. ఇప్పుడు భయం లేదా అంటే లేదు, ఇదంతా తీసేయి. ఎందుకు అంటే ఈయన నాతో కూడా ఉన్నాడు. దీన్ని మనం నేర్చుకోవాలి. దేవుడు మనతో ఉంటే ఆ జీవితం ఎట్లా ఉంటుంది అనేటువంటిది. అయితే దేవుడు నాతో లేడు కానీ బ్రదర్ నాకు మంచి చదువు ఉందండి అని అంటాడు. చదువు నీతో ఉంటే దేవుడు నీతో ఉన్నంత బలం నీకు రాదు. అంటే చదువు లేదు కానీ మంచి జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉంది అంటాడు. అయినా దేవునితో నీతో ఉన్నంత బలం రాదు. అంటే అది లేదు కానీ నాకు చాలా ధనం ఉందండి అని అంటాడు. నీకు ఎంత ప్రపంచం అంతా ఉన్నా కానీ దేవుడు నీతో ఉన్నంత బలం నీకు రాదు. ఈ ప్రపంచంలో ఏది నీతో ఉన్నా కానీ దేవుడు నీతో ఉండటంతో సమానం కాదు. అది కాదు ఎప్పటికీ కూడా. దాన్ని మీరు గుర్తుంచుకోండి. మీరు చదువు సంపాదించుకోండి, ఉద్యోగం సంపాదించుకోండి, ధనం సంపాదించుకోండి, మీరు ఏమైనా సంపాదించండి. కానీ దేవుని కనుక మీరు సంపాదించలేకపోతే మీ జీవితంలో ఆ బలం అనేది రాదు, ఆ విజయం అనేటువంటిది కూడా రాదు. ఇప్పుడు మోషే జీవితంలో ఈ విజయానికి కలిగినటువంటి కారణం ఏమిటి అంటే మీరు మోషే ఒక్కడిని మాత్రం చూడవద్దు. మోషే ఒక్కడంటే 40 సంవత్సరాల క్రితమే గెలిచి ఉండేవాడు. ఇక మోషే ఒక్కడు కాదు. మరి ఏమిటి ఈ విజయానికి కారణం ఇవ్వాలంటే మోషే దేవునితో కూడా ఉన్నాడు. అసలు గెలుపు కారణం ఏంటంటే ఈయన ఏ మట్టి శరీరాన్ని వాడుకున్నా దేవుడు గెలిపించగలడు. అది ఒక మోషే కావచ్చు, లేకపోతే మీరు క్రొత్త నిబంధనలో చూస్తే భక్తులు కావచ్చు, పాత నిబంధనలో చాలా మంది భక్తులు కావచ్చు, ఈ రోజు ఉన్నటువంటి మీరు కావచ్చు. ఆయన ఏ మట్టి శరీరాన్ని తీసుకున్నా కానీ గెలిపించగలడు. దేవునికి ఆ శక్తి ఉంది. కాబట్టి నువ్వు రా అంటే మోషే అనుకుంటున్నాడు, అయ్యా నేను ఎంతటి వాడను అని చెప్పేసి అంటున్నాడు. ఇక కింద వచనాలంతా కూడా చూసినప్పుడు అప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు. 14వ వచనం, నేను నీతో కూడా ఉంటాను, నేను ప్రత్యక్షమయ్యానని వెళ్ళి జనులతో చెప్పు. కాబట్టి నువ్వు వాళ్ళని తీసుకొని వస్తావంటే ఈ జనులు మామూలు జనాలు కాదయ్యా, దేవుడు ప్రత్యక్షమయ్యాడంటే ఆయన పేరు ఏంటని కూడా అడుగుతారు అని అన్నాడు. ఎవరు నీకు ప్రత్యక్షమయ్యారు, ఆయన పేరు ఏంటంటే నేనేం చెప్పాలి అని అన్నాడు. 14వ వచనము, నేనేమి చెప్పాలని దేవుడిని అడగా, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. వాస్తవంగా ఇక్కడ తెలుగులో రాసినటువంటి పదము మీరు వాస్తవంగా ఇది తర్జుమా పదం, అంటే ట్రాన్స్లేషన్ చేశారు. దీన్ని మీరు హీబ్రూలో గనక చూసినట్లయితే ఈ ట్రాన్స్లేషన్ పదము యావే అనేటువంటి పదం. యావే అంటే ఇది ఇంగ్లీష్ అక్షరాలు రాశాను కానీ వాస్తవంగా మీరు హీబ్రూలో గనక చూసినట్లయితే హెబ్రీ భాషలో ప్రతి భాషలో ఏముంటాయంటే వొవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ అని చెప్పేసి ఉంటాయి. వొవెల్స్, కాన్సోనెంట్స్ అంటే మనం ఏమంటామంటే అచ్చులు, హల్లులు అంటాం కదా. అంటే ఈ అచ్చులు లేకుండా ఇంగ్లీషులో అయితే ఏఈ, ఐఓయు అనేటువంటివి, మనకు ఆ నుంచి అచ్చులు అనేటువంటివి ఉంటాయి. ఈ అచ్చు లేకుండా అంటే ఈ శబ్దం లేకుండా ఏ పదం ఫామ్ అవ్వదు. ఉదాహరణకు మనం మీరు ఏ పదమైనా తీసుకోండి, ప్రాణము, ఆ పదం వచ్చిందా, కాపాడు, కా ఆ పదం వచ్చిందా, ఆ మీరు ఏదైనా ఏ పదమైనా చూడండి, మీరు ఏ పదం తీసుకున్నా గానీ ఇవి లేకుండా ఫామ్ అవ్వు.
ఖచ్చితంగా ఉండాల్సి. వాటి ఐఓయు మీరు ఇంగ్లీష్ లో కూడా చూసినప్పుడు మీరు ఏఈఐఓయు లేకుండా గనక రాస్తే, ఉదాహరణకు వైహెచ్డబ్ల్యూహెచ్ రాశాను, దీన్ని ఎట్లా పలకాలి అని అడుగుతారు. అయితే దీన్ని హెబ్రీలో ఎట్లా పలుకుతారంటే, ఇప్పుడు మనం పలకొచ్చు, యావే అని మనం పలుకుతాం. అంటే మీకు ఏన్షియంట్ హీబ్రూలో ఈ వొవెల్స్ అనేటువంటివి ఉండవు. ఆ భాషకున్న ప్రత్యేకత అది. నేను ఎవరినని చెప్పాలి అంటే, యావే ప్రత్యక్షమయ్యాడని చెప్పు. అంటే యావే అనే మాటకు అర్థం ఏమిటంటే, ఇంగ్లీష్‌లో మీరు చూసినప్పుడు ఐ యామ్ దట్ ఐ యామ్. ఐ వాస్ కాదు. వాస్ అంటే ఒకప్పుడు నేను ఉండేవాడిని. ఐ యామ్. ఈవేళ ఐ యామ్. రేపు ఐ యామ్. 100 సంవత్సరాల తర్వాత ఐ యామ్. 1000 సంవత్సరాల తర్వాత ఐ యామ్. అంటే దేవుడు ఎప్పుడూ ఉంటాడు. ఎప్పుడూ ఉండేటువంటి వాడు. మనం అదే అంటాం, దేవుడు అంటే నిత్యుడు. ఆయన ప్రత్యక్షమయ్యాడని చెప్పు అని చెప్పేసి అన్నాడు. అంటే మనము మీరు బైబిల్‌లో కూడా చూసినప్పుడు హెబ్రీలో కూడా, అంటే దేవుడికి ఉపయోగించినటువంటి పదాలను గనక మీరు చూసినట్లయితే, హెబ్రీలో కూడా మీరు ఎల్ అని, లేకపోతే ఎలోహిం అనేటువంటి ఒక పదము, లేకపోతే మీరు హెబ్రీలో గనక చూసినట్లయితే ఎల్లోహిం పదంతో పాటు ఆడోనాయ్ అనేటువంటి ఒక పదం చూస్తారు. షెడాయ్ అనేటువంటి ఒక పదం చూస్తారు. ఎల్ షెడాయ్ అని కూడా అంటూ ఉంటారు. తర్వాత మీకు ఈ షడాయ్ అనే దానికి సేమ్ గ్రీకులో గనక చూసినట్లయితే అడోనాయ్ అనేటువంటి పదం ఉపయోగిస్తూ ఉంటారు. ఇక దానితో పాటు ఏంటంటే ఈ యావే అనేటువంటి పదం. ఈ యావే అనేటువంటి పదము వాస్తవంగా హెబ్రీలు మీరు చూసినట్లయితే ఈ పదాన్ని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించువాడు అని అంటాడు కదా! ఈ పదాన్ని సాధారణంగా వాళ్ళు ఉచ్చరించేవాళ్ళు కాదు. అసలు ఇది నోట్లో రావాలంటేనే భయపడేవాళ్ళు ఈ పదాన్ని. ఇప్పుడు దేవుడు మొట్టమొదటిసారిగా ఎవరని చెప్పాలయ్యా వాళ్ళకి అని చెప్పేసి అంటే, యావే ప్రత్యక్షమయ్యాడని చెప్పు అని చెప్పేసి అన్నాడు. అంటే వాస్తవంగా ఇక్కడ తెలుగులో ఏం చేశాడంటే దాన్ని తర్జుమా చేశాడు. ఉన్నవాడు అనువాడు ప్రత్యక్షమయ్యాడని చెప్పంటే మనకేదో కొత్తగా ఉంటుంది. కానీ ఎవరు ప్రత్యక్షమయ్యారంటే, యావే ప్రత్యక్షమయ్యాడని చెప్పు, నా పేరు యావే అని చెప్పు అని అన్నాడు. ఈవేళ కూడా మనం యావే యావే అని చెప్పేసి కొంతమంది అంటారు. యావే సమాజ మందిరాలని, లేకపోతే ఆ పేరు ఉపయోగిస్తూ ఉంటారు. యావే అంటే దేవుడి పేరు అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే ఉన్నవాడు అనేటువంటి వాడు. ఇక తర్వాత మీరు 4వ అధ్యాయం కూడా గమనించినప్పుడు, 4వ అధ్యాయంలో కూడా మోషేకి వెళ్ళటానికి ఇంకా ఆయన సంకోచిస్తూ ఉంటే, దేవుడు ఆయనకు 3 సూచనలు ఇస్తూ ఉంటాడు. 3 సూచక్రియలు. అంటే వాళ్ళు ఇంకా నమ్మరయ్యా అంటాడు. ఓకే, నమ్మకపోతే నేను ఇంకొక పని చేస్తాను. నీకు 3 సూచనలు ఇస్తాను. ఈ సూచనలు వాళ్ళకి చూపించు, వాళ్ళు నమ్ముతారు. ఏమిటది అంటే, నీ చేతిలో ఏముంది అన్నాడు. నెంబర్ 1 కర్ర. ఈ కర్రను కింద పడేయి. కర్రను కింద పడగానే పాము అయింది. ఓకే. రెండవ సూచన ఆయనకి ఏమి ఇచ్చాడంటే, నీ చెయ్యి తీసి నీ రొమ్ము మీద పెట్టుకో అని చెప్పేసి అన్నాడు. ఆ చెయ్యి తీసి రొమ్ము మీద పెట్టుకోగానే అది కుష్ఠం వచ్చేసింది. తెల్లగా హిమము వల్లే కుష్ఠం వచ్చేసింది. మళ్ళీ తీసి నీ చెయ్యి అక్కడ పెట్టుకో అన్నాడు. మళ్ళీ తీసి పెట్టుకోగానే మామూలు అయిపోయింది. దీన్ని చూపించు అన్నాడు. వాస్తవంగా కుష్ఠం అనేటువంటిది ఒకే సెకండ్‌లో వచ్చేది కాదు. ఒకే సెకండ్‌లో పోయే వ్యాధి కూడా కాదు. మూడవది, కొంచెం ఇదేంటి అన్నాడు. కొంచెం నీళ్లు. ఆ నీళ్లు తీసి అక్కడ పొయ్యి అన్నాడు. పొయ్యగానే ఏమైందంటే అవి రక్తం అయిపోయినాయి. ఇవి చూపించు, వాళ్ళు నమ్ముతారు. ఒకవేళ యావే ప్రత్యక్షమయ్యాడంటే నమ్మను అని అంటున్నారు కదా! ఒకవేళ నమ్మకపోతే ఇవి చూపించు. నీ కర్ర తీసి అక్కడే. ఏ మోషే అయినా, ఏ ఫారో అయినా, ఏ మెజిషియన్ అయినా చేయగలుగుతాడా? ఇవన్నీ వాళ్ళు నమ్ముతారు అని చెప్పేసి అన్నాడు. అవును, నిజంగానే. ఇక ఆ తర్వాత ఆయన చెప్పినటువంటి ఇంకొక రీజన్ ఏంటంటే, అయ్యా బాగానే ఉంది గాని నేను నోటి మాంద్యం కలిగిన వాడిని. నాకు నోటి మాంద్యం ఉంది. మాటలాడలేను. ఓకే. నోటి మాంద్యం. ప్రతిదానికి ఒక కారణం చెప్తూ ఉన్నాడు కదా! ఓకే. నీకు నోటి మాంద్యం ఉంటే మీ అన్న అహరోన్‌ని తీసుకొనెళ్ళు. ఆయన బాగా మాట్లాడతాడు కదా! అహరోన్‌ని తీసుకొనెళ్ళు. అహరోన్‌ని తీసుకొనెళ్తే ఆయన నీకు నోరుగా ఉంటాడు. మీ అన్నని పిలుచుకెళ్ళు అని చెప్పేసి అన్నాడు. ఓకే. ఇక ఇప్పుడు మోషే మొదట ఏమన్నాడంటే, నేను ఎళ్ళలేనయ్యా. నేను పారిపోయి వచ్చినోడిని. నా శక్తి సరిపోదు. ఎవరిని పిలుస్తావు? వాళ్ళనే పిలువు అన్నాడు. ఎవరిని పిలుస్తానో వాళ్ళని పిలవటానికే వచ్చాను. నేను నిన్నే పిలవాలనుకుంటున్నారా అన్నాడు. రా అంటే, లేదయ్యా నేను అక్కడికెళ్ళినా గాని ఆ జనాలు నమ్మరు. నీకెవరు ప్రత్యక్షమయ్యారు? నీ పేరేంటని అడుగుతారు. అంటే, పోనీ నా పేరు యావే అని చెప్పు అని అన్నాడు. లేదయ్యా చెప్పినా గాని ఆ జనాలు నమ్మరు. వాళ్ళు మామూలు జనాలు గాదు అంటే, పోనీ ఈ సూచనలు చూపించు నమ్ముతారు. అంతా బాగానే ఉంది గాని అక్కడికి నోటి మాంద్యం ఉంటే మీ అన్నను పట్టుకెళ్ళు. ఇంకేం సాకు చెప్తారు? ఈవేళ కూడా దేవుడు పని చేయటానికి ఎందుకు నువ్వు రాలేదంటే, సాకు నెంబర్ 1, సాకు నెంబర్ 2, సాకు నెంబర్ 3. అయితే ఇక్కడ మనం నేర్చుకునేది, మీరు ఎన్ని సాకులైనా చెప్పండి, వాటన్నింటిని తీసివేయగలిగినోడు దేవుడు. ఇవాళ కొంతమంది ఎన్నెన్నో సాకులు చెప్తారు. మీరు ఎన్ని సాకులైనా చెప్పండి. 100 సాకులు చెప్పండి. ఆ 100 సాకులకి దేవుడు సమాధానం చెప్పగలడు.
1000 సాకులు చెప్పండి, ఆ 1000కి దేవుడు సమాధానం చెప్పగలడు. వీటిని తీసేసి మీ చేత పని చేయించగలడు. వాస్తవంగా ఆశ్చర్యం ఏంటంటే, ఏ ఫారోని, ఏ ఐగుప్తుని చూసి భయపడి పారిపోయి వచ్చాడో అదే మోషేని ఒక కర్ర చేతిలో పట్టుకొని వెళ్ళి ఐగుప్తు దేశాన్ని వణికించబోతూ ఉన్నాడు. ఎవరైనా నమ్ముతారా? ఐగుప్తుని ఒక కర్ర, అది కూడా మందలు మేపే ఒక కర్ర పట్టుకొని వచ్చి ఐగుప్తు సామ్రాజ్యాన్ని వణికిస్తారు అంటే ప్రపంచ చరిత్రలో ఎవడైనా నమ్ముతాడా? కానీ జరిగింది. కర్రలు, అక్కడ ఉండేటువంటి కత్తులు, ఈటెలు, గుర్రాలు, రథాలు, ఇవంతా సైన్యము ఉన్నా గానీ ప్రపంచాన్ని శాసించినటువంటి ఐగుప్తుని ఒక కర్ర పట్టుకొని వచ్చినటువంటి ఒక ముసలి వ్యక్తి వణికించేశాడు. అయితే కారణం ఏమిటంటే, ఇందాక చూసాం, మోషే కాదు, ఆయనతో కూడా దేవుడు ఉన్నాడు. అది ఆయన యొక్క శక్తి అనమాట. ఇక తర్వాత 5వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు 5వ అధ్యాయము 4వ అధ్యాయం చివరిలో ఆయన వస్తాడు, వచ్చి జనాలందరికీ చెప్తాడు. మోషేని పిలుచుకెళ్ళాడు. మోషేని పిలుచుకెళ్తే 4వ అధ్యాయం చివరిలో 30వ వచనము, యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించాడు జనాలందరినీ పిలిచి. జనులు ఆ సూచక్రియలు చేయగా జనాలు నమ్మారు. జనాలందరూ ఎదుట సూచక్రియలు చేశారు, నమ్మారు. మరియు యెహోవా ఇజ్రాయేల్ను చూడవచ్చి తమ బాధను కనిపెట్టిన మాట జనాలు విని తల ఉంచుకొని నమస్కారం చేసి, నమస్కారం అంటే తెలుగు నమస్కారం కాదు, ఇక్కడ నమస్కారము అనేటువంటి మాటను కనుక మీరు చూసినట్లయితే ఆరాధన అనేటువంటి మాట. నమస్కారము, లేదా మీరు చూసినట్లయితే మొరొక్కటము, సాగిల పడటము, ఇవన్నీ కూడా ఆరాధన అనేటువంటి మాటకు మనకు తెలుగులో ఉపయోగించినవి అనమాట. జనాలందరూ కూడా తల ఉంచుకొని నమస్కారం చేశారు. ఎప్పుడు మరల గమనించండి, వివరించి ఆ సూచక క్రియలు చేయగా జనులు నమ్మిరి. ఒకవేళ అది చేయకపోతే, మోషే అంతా కూడా డూబేస్తున్నావు, అంతా కూడా నువ్వు చెబుతున్నావు, నీకు ఎవరు ప్రత్యక్షమయ్యారు? ఈవేళ కూడా నాకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు అనేటువంటి ప్రతి వ్యక్తి కూడా వట్టి మాటలు చెప్తే కాదు, ఒక ఎక్స్ట్రాడినరీ, ఏదైతే ఈ ప్రకృతికి అతీతమైన కార్యాలు ఉన్నాయో అటువంటి వాటిని వాళ్ళు చేయాలి. చేస్తేనే. లేకపోతే నాకు రాత్రి కనబడ్డాడు, పడుకుంటే కనబడ్డాడు, లేస్తే కనబడ్డాడు, ఈ మాటలన్నీ కాదు. దేవుడు నిజంగా కనబడితే వాళ్ళు దాన్ని రుజువు చేయాలి. అంటే ప్రకృతికి అతీతమైన ఒక కార్యాన్ని నువ్వు చేయి, అప్పుడు నమ్ముతారు. ఈవేళ చేసే వాళ్ళందరూ నూనె డబ్బాలు అమ్ముకోవటం, కర్చీఫ్లు అమ్ముకోవటం, అయ్యి అమ్ముకోవటం తప్పితే, అంటే మనము నూనె అమ్మగలం, మనం కర్చీఫ్ అమ్మగలం, నాకు కనబడ్డాడని మనం చెప్పగలం. ఇప్పుడు వాళ్ళు చెప్పారు, మనం చెప్పారు, నీది నిజమా వాళ్ళది నిజమా అంటే దానికి రుజువు ఉండాలి కదా. ఏమిటా రుజువు అంటే, ప్రకృతి చేయలేనటువంటి ఒక కార్యము, అసాధారణమైన ఒక కార్యము చేసి చూపించు, అది రుజువు. అయితే ఇక్కడ మోషే దాన్ని చేశాడు, చేయగానే జనాలు నమ్మారు. అయితే ఇక 5వ వచనము 5వ అధ్యాయము, తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూసి, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవం చేయుటకు నా జనాల్ని పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడు అనేది. ఫారో దగ్గరకు వచ్చారు. ముందు జనాలతో మాట్లాడారు, ఫారో దగ్గరకు వచ్చారు. ఫారో దగ్గరకు వస్తే ఫారో, నేను అతని మాట విని ఇజ్రాయేల్ను పోనిచ్చుటకు, బాగా గమనించండి, చాలా ముఖ్యమైనటువంటి వచనం ఇది. ఫారో దగ్గరకు వచ్చి, అయ్యా ఇలాగా మా దేవుడు ప్రత్యక్షం అయ్యాడు, అరణ్యంలో ఉత్సవం చేయటానికి నా జనాలను పోనీ అని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు, కాబట్టి ఇది ఆజ్ఞ, పోనీ అని చెప్పేసి అన్నాడు. నేనే ఫారోని, నాకు ఆజ్ఞాపించేవాడు ఉన్నాడు ఈ ప్రపంచంలో ఎవడైనా అని అంటూ ఉన్నాడు. చూడండి 2వ వచనము, ఫారో, నేను అతని మాట విని ఇజ్రాయెల్ని పోనిచ్చుటకు యెహోవా ఎవడో? ఎవడసలు యెహోవా? నాకు తెలియదు యెహోవా ఎవడో. నేను యెహోవాను ఎరగను, ఇజ్రాయెల్ని పోనీయను అనేను. 5వ అధ్యాయం. ఇజ్రాయేలీని పోనీ అని చెప్పేసి అంటే ఫారో చెప్పాడు. ఫారో యొక్క ప్రత్యుత్తరం ఏంటంటే, నేను విని పోనిచ్చడానికి అసలు ఈడెవడు? యెహోవా అనేటువంటి ఆయన ఎవడు? ఇజ్రాయెల్ని పోనించడానికి యెహోవా ఎవడు? నేను ఆయన్ని ఎరగను, కాబట్టి నేను పోనీయను. దేవుడు చూడండి, ప్రతిదానికి, మన నోట్లో నుంచి వచ్చే ప్రతిదానికి సమాధానం చెప్తాడు. మోషేకి ప్రతిదానికి సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు అందుకనే దేవుడి దగ్గర మన నోరు చాలా పొదుపుగా మనం ఉపయోగించాలి. నోరు ఉంది కదా అని మాట్లాడకూడదు. ఫారో ఇప్పుడు చెప్పింది ఏంటంటే, నేను ఓకే, ఇప్పుడు నీకు యెహోవా ఎవడో తెలియాలి, ఒకటి నువ్వు ఆయన తెలుసుకోవాలి, అంతేగా, అప్పుడు నువ్వు పోనిస్తావు. ఓకే, ఇక్కడి నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందనమాట. ఆయన ఎవరు అనేటువంటిది చూపించడానికి తెగుళ్ళు మొదలు పెట్టాడు ఇక్కడి నుంచి. వాస్తవంగా ఈ తెగులు రావడానికి కారణం ఏంటో తెలుసా? ఈయన నోరు. మనం అంటూ ఉంటాం, ఆ నోరు అలాగా, ఆ నోరు కొంచెం అదుపులో పెట్టుకోండి. అవును, ఈ ఫారో మాట్లాడినటువంటి ఈ మాటలకి రియాక్షనే ఈ తెగుళ్ళన్నీ కూడా. ఎవడైనా నాకు తెలియదు,
ఓకే, నీకు తెలియాలి కదా, నీకే కాదు పనిలో పనిగా మళ్ళీ మీ వాళ్ళు కూడా అడుగుతారేమో. ఆ ఐగుప్తు జనులందరికీ కూడా చూపించాడు ఆయన ఎవరు అనేటువంటిది. నిజంగా ఆయన చూపించినటువంటి దీనికి కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా మీరు యెహోషువ గ్రంథం చదివేటప్పుడు అక్కడ రాహాబ్ అనేటువంటి వేశ్య చెప్తూ ఉంది, అయ్యా అక్కడ చేసిన అద్భుతాలు, ఎర్ర సముద్రాన్ని చీల్చి తీసుకుని వచ్చింది, మా గుండెలు ఆవిరైపోతున్నాయా దాన్ని తలుచుకుంటేనే. ఆయన ఎవరు అనేటువంటిది ఒక ఫారోకి కాదు, ఫారోకి, ఐగుప్తీలకి, ప్రపంచం అంతటికి కూడా చూపించాడు. ఇక మళ్ళా ఎవరు అడగొద్దు, అడిగినప్పుడల్లా మళ్ళీ నేను వాళ్ళకి చూపించడం. ప్రపంచం అంతటికి కూడా మరలా వాళ్ళు అడగకుండా గుర్తుండిపోయే విధంగా ఆయన ప్రపంచంలో ఆయన ఎవరు అనేటువంటి చూపించాడు. నిజంగా ఈ రోజు కొంతమంది మాట్లాడేస్తూ ఉంటారు దేవుని గురించి మాట్లాడేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన పరలోకంలో ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆయన ఎవరు అనేటువంటి మాట మాట్లాడకూడదు. అంతేగాని ఆయన శక్తిని నాకెవరో తెలియదు ఆయన శక్తిని ఎప్పుడు కించపరచకూడదు. ఇక ఇక్కడి నుంచి కనుక మీరు గమనించినట్లయితే, ఇక 6వ అధ్యాయం మీరు చూసినప్పుడు, 6వ అధ్యాయము అక్కడి నుంచి వెళ్ళారు. 6వ అధ్యాయం అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి సంఘటన మనకు చూపిస్తూ ఉంటాడు. అయితే దేవుడు నేను ఖచ్చితంగా వీళ్ళని తీసుకొని వస్తాను అనేటువంటిది వాగ్దానం చేశారు. వాటి చేతులతో వచ్చేసాడు. అయ్యా మరి ఇట్లా అంటున్నాడు ఫారో అని చెప్పేసి అంటే, ఓకే ఆయన ఖచ్చితంగా నేను దాన్ని చేస్తానని దేవుడు అన్నాడు. 6వ అధ్యాయం 1వ వచనం, అందుకు యెహోవా ఫారోకు నేను చేయబోచున్నదని నువ్వు నిశ్చయంగా చూస్తావు. బలమైన హస్తము చేతనే అతడు వారిని పోనిచ్చును, బలమైన హస్తము చేతనే అతడు తన దేశంలో నుంచి వారిని తోలివేయును. మీకు దండం పెడతా వెళ్ళిపోండి అనే పరిస్థితి వస్తుంది, నువ్వు దాన్ని చూస్తావు. బలమైన హస్తం అంటే వద్దు పోండి అని నెడతాడు అంతే. నాకు తెలియదు కాదు, వద్దు పోండి అంటే ఒక రకంగా మీకు దండం పెడతాం వెళ్ళిపోండి మా దేశం వదిలిపెట్టి. ఆ పరిస్థితి వస్తుంది. నీ కళ్ళతో చూసావు కదా నేను పోనీను అన్న మాటలు, నీ కళ్ళతో అది కూడా చూడు, ఆయనే పంపిస్తాడు అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. ఇక అక్కడి నుంచి గనక మీరు గమనించినట్లయితే కింది అధ్యాయం అంతా కూడా మీరు చదివితే అక్కడ వాళ్ళ వంశావళిని గురించి, మోషేను గురించి, అహరోను గురించి రాశాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత హోంవర్క్ చేయండి. 6వ అధ్యాయం మీకు హోంవర్క్లు వస్తూ ఉన్నాయి, మీరు అవి రాసుకోండి. మరలా ఇక్కడ హోంవర్క్ ఏంటి అంటే 6వ అధ్యాయంలో వంశావళులు అంటే మీరేం చేయాలంటే వంశావళిని మీరు డ్రా చేయాలి. అంటే ఉదాహరణకు లేవి నుంచి ఎంతమంది వచ్చారు, 1 2 3. ఆ తర్వాత కహాతు, గెర్షోము, మొరారి అని చెప్పేసి అంటారు కదా. కహాతు నుంచి ఎవరెవరు వచ్చారు, గెర్షోము నుంచి ఎవరెవరు వచ్చారు, వాళ్ళ నుంచి ఎవరు వచ్చారు, వీళ్ళ నుంచి ఎవరు వచ్చారు, అట్లా మీరు డ్రా చేయాల్సి ఉంటుంది. అంటే ఇది మీకు ఉదాహరణకి ఇస్తూ ఉన్నాను అనమాట. అట్లా మీరు డ్రా చేయాల్సి ఉంటుంది. ఇది మీకు హోంవర్క్. అంటే ఇది ఎందుకు డ్రా చేయాలి అంటే, మనం వెళ్ళిపోతూ ఉంటాం వేగంగా. వెళ్ళిపోయేటప్పుడు కొన్ని విషయాలు మీకు అర్థం అవ్వాలి అంటే ఖచ్చితంగా వీటిని మీరు చూడాలి. వాటిని మీరు చూడకపోతే కొన్ని విషయాలు మీకు అర్థం కావు. ఇక తర్వాత 7వ అధ్యాయము మనం గమనించేటప్పుడు, 7వ అధ్యాయము మోషే, అహరోనులు మరలా దేవుని ముందుకు వెళ్తారు. దేవుని ముందుకు వెళ్ళి ఇక తెగులు స్టార్ట్ అనమాట. ఇక 14వ వచనం దగ్గర నుంచి మీరు చూసినప్పుడు మొదటి తెగులు నీటిని రక్తంగా మార్చటం. ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్తాను. అందరూ తెలుగు మీడియం వాళ్ళు ఉంటే మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కాదు. కొంతమంది తెగుళ్ళు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి అంటారు. మొదటి తెగులు నీటిని రక్తంగా మార్చటం, 2వ తెగులు కప్పలు, 3వ తెగులు పేలు, 4 ఈగలు, బాధాకరమైనటువంటి తెగులు, తర్వాత మిడతలు, తర్వాత గాఢాంధకారము అంటే 3 రోజులు, తర్వాత జ్యేష్ఠ సంతతి సంహారం. మీరు దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే రకపే, ఈ బా దవా మెగజే, ఈ మొదటి అక్షరాలు రకపే, ఈ బా దవా అంటే ఇక్కడ మధ్యలో ఒకటి దద్దుర్లో ఒకటి మిస్ అయింది. ఈ బా దవా మెగజే అంటే ఆ మొదటి అక్షరాలని రకపే, ఇబాదవా, మెగజే అని గుర్తుపెట్టుకోండి. రకపే, ఇబాదవా, మెగజే, ఈ యొక్క 3 తెగుళ్ళు, ఈ యొక్క 4 తెగుళ్ళు, ఈ యొక్క 3 తెగుళ్ళు మొత్తం వెరసి 10. రకపే రాసేశారు. రా అంటే రక్తం, కా కప్పలు, పేలు, ఈ ఈగలు, అది బాధాకరమైన తెగులు, దద్దుర్లు, వడగండ్లు, మిడతలు, గాఢాంధకారం, జ్యేష్ఠ సంతతి సంహారం. అంటే 10 తెగులు మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే రకపే, ఇబాదవా, మెగజే, ఇదంతా కూడా మొదటి అక్షరాలు అనమాట. అట్లా మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఈ తెగుళ్ళంతా కూడా ఒకదాని తర్వాత ఒకటి దాదాపుగా
ప్రపంచంలో ఐగుప్తు దేశాన్ని అంత ఇబ్బంది పెట్టి, అంత గడగడ వణికించినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. ఇప్పటిదాకా వీళ్ళే మహాసామ్రాజ్యం, వీళ్ళే అందరిని శాసిస్తున్నారు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే అన్ని గుర్రాలు, అన్ని రథాలు, అంత సైన్యము, అంత బలము ఉండి ఏమీ చేయలేకపోతున్నారు. ఏమి అంటే ఏమి? ప్రతిసారి దండం పెట్టటమే. అయ్యా మీ దేవుడిని వేడుకో, ఇక మీదట ఇట్లా చేయము. ప్రతి సందర్భంలో ఒక రకంగా చెప్పారంటే ప్రతి సందర్భంలో వాళ్ళ ఓటమి బాగా కనబడుతుంది స్పష్టంగా. ఫారో యొక్క ఓటమి ప్రతి సందర్భంలో దేన్ని గెలవలేకపోయాడు. ఈవెన్ ఒక్క సంఘటన కూడా ఆయన గెలవలేకపోయాడు. అంటే ఇందులో మనం గుర్తించాల్సింది ఏంటంటే ప్రపంచంలో ఏ శక్తి అయినా, ఎంతటి శక్తి అయినా దేవుని ముందు గెలవటం మాత్రం అసాధ్యమైనటువంటి విషయం. మనం దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ ప్రపంచాన్ని ఇప్పటికీ కూడా శాసిస్తున్నటువంటిది ఎవరు అంటే కేవలం దేవుడు మాత్రమే. ఇక జ్యేష్ఠ సంతతి ఎప్పుడైతే సంహారం అనేటువంటిది జరిగిందో అంటే మనకు చెప్తూ ఉంటాడు, ఐగుప్తులో ఉన్నటువంటి చెరసాల మొదలుకొని సింహాసనం మీద ఉన్నటువంటి ఫారో వరకు ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి జ్యేష్ఠుడిని ఆయన సంహరించాడు. ఒక రకంగా మన భాషలో చెప్పాలంటే శవం లేని ఇల్లు లేదు. ఏ ఇంట్లో శవం ఆ ఇంట్లో పెట్టుకొని ఏడుస్తూ ఉంటే అసలు ఈ ఊరు ఎట్లా ఉంటుందో, దేశం ఎట్లా ఉంటుందో చూడండి. ఈవేళ మనమే ఉన్నాం. మన బజార్లో ప్రతి ఇంట్లో శవాన్ని తెచ్చి బయట పెట్టారు. మన సందులో మన రోడ్డు మీద వెళ్తుంటే, మన రోడ్డే కాదు ఊరు మొత్తం ఇంటికి ఒక శవం బయటకు పెట్టి, అది కూడా జ్యేష్ఠుడు. ఇప్పుడు మొదటి బిడ్డ అంటే వాళ్ళకు ఎట్లా ఉంటుంది కుటుంబంలో? మొదటి బిడ్డ అంటే తండ్రి తర్వాత, మీరు పాత నిబంధనలో చూసినట్లయితే అధికారం ఈయనదే. తండ్రి తర్వాత అధికారమే కాదు, ఆస్తిలో కూడా డబుల్ పోర్షన్. అట్లాంటిది మొదటి బిడ్డను తీసేశాడు, ప్రతి కుటుంబంలో తీసేశాడు. మీరు రాజుల్ని కూడా చూడండి, రాజు తర్వాత రాజు ఎవరు అవుతాడు అంటే జ్యేష్ఠుడు, ఆ కుటుంబంలో పెద్దవాడు అవుతాడు. అది హక్కు అన్నమాట. అలాంటిది ప్రతి కుటుంబంలో జ్యేష్ఠుడిని, కుటుంబాలే కాదు అక్కడ ఉండేటువంటి పశువులు ఉన్నాయి కదా, వాటి జ్యేష్ఠ సంతతి కూడా. నిజంగా మనుషులు ఏడ్చేదానికంటే ఇవి గాండ్రిస్తా ఉంటాయి అన్నమాట. ఆ గోల కాదు. ఒక మాట అంటూ ఉంటాడు, వాళ్ళ రోదనలు ఆకాశానికి అంటేనే ఆ ఏడ్పులు. ఇక ఇప్పుడు జ్యేష్ఠుడితో మొదలు పెట్టాడు. ఇప్పటికి కూడా పంపకపోతే నెక్స్ట్ ఏమవుతుంది? ఇంటికి ఒక శవం వచ్చింది. మనం అంటూ ఉంటాం కదా, ఇది అంతం కాదు, ఆరంభమే. ఎక్కడ ప్రారంభమైందంటే యెహోవా ఎవడో నాకు ఆయన ఎవరో తెలియదయా మోసే నేను పంపించడానికి, నాకు తెలియదు అసలు యెహోవా అనే పేరుని నేను ఎప్పుడు వినలేదు పో అన్నట్టుగా మాట్లాడాడు. ఇప్పుడు ఏమైందంటే యెహోవా అనే పేరు నేను ఎప్పుడు వినలేదు, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నందుకు ఇంటికి ఒక శవం వచ్చిందనమాట. ఇప్పుడు ఇలాగనే ఈ మొండితనాన్ని కంటిన్యూ చేయడానికి ఫారో కూడా ధైర్యం లేదు. ముందు ఫారో కాదు, ఆయన దగ్గర ఉండే అధికారులు వాళ్ళు వీళ్ళు వచ్చి దండం పెట్టి వద్దయ్యా వీళ్ళని పంపించే, ఇంతకంటే ఇంకా ఈ దేశం భరించలేదు వీళ్ళని, చాలు ఇంతవరకు అని చెప్పేసి అందరూ కలిసి నిర్ణయం తీసుకొని, ఇక్కడ మీకు ఒక మాట గుర్తుండాలి ఏమిటంటే దేవుడు అబ్రహాముకి ఆదికాండం 15వ అధ్యాయంలో ముందే చెప్పాడు, నీ సంతతి వారు తమ కాని దేశానికి వెళ్తారు, అక్కడ వీళ్ళు బానిసలు 400 సంవత్సరాలు వాళ్ళని శ్రమ పెడతారు. అయితే 400 సంవత్సరాల తర్వాత నేనే వాళ్ళందరినీ కూడా విడిపిస్తాను, నేనే వాళ్ళకి తీర్పు తీరుస్తాను, తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వస్తారు. ఆదికాండం 15:14 మనం బాగా గమనించాం. 400 సంవత్సరాల ముందే దేవుని ప్రామిస్ అది, నేను వాళ్ళని మిక్కిలి ఆస్తితో తీసుకుని వస్తాను, మిక్కిలి ఆస్తితో తిరిగి వస్తారు. వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా మిక్కిలి ఆస్తితో వస్తారు. అవును, ఆస్తితో ఎట్లండి వస్తారు? వాళ్ళందరూ కూడా బానిసలు కదా అని చెప్పేసి అంటే, అవును వాళ్ళందరూ బానిసలు నిజమే. కానీ వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని దండం పెట్టారు కదా, దండం పెట్టినప్పుడు ముందే చెప్పాడు దేవుడు మోషేతో, వచ్చేటప్పుడు వాళ్ళు ఏ ఇంట్లో అయితే పని చేశారో లేకపోతే ఎవరికి బానిసలో వాళ్ళ ఆస్తిని అడిగి తీసుకొని రండి. అంటే వెళ్ళిపో అన్నారు, లేదు మీ ఆస్తి అంతా ఇస్తే మేము బయలుదేరుతాం. అయితే వద్దులే ఉండి ఇక్కడే అంటారా? అసలు అనే ధైర్యం ఎవరికి లేదు. ముందు మీకు దండం పెడతాం, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీకేం కావాలి, ఆస్తి కావాలా, మొత్తం తీసుకొని వచ్చి అప్పచెప్పి పోండి ఇక్కడి నుంచి అని చెప్పేసి అన్నారు. ముందు వాళ్ళని వదిలించుకోవాలి ఆ దేశంలోంచి, ఇంకా వాళ్ళని మనం భరించలేం అనేటువంటి పరిస్థితి. కాబట్టి నిర్గమాకాండం మనం గమనించినప్పుడు, నిర్గమాకాండము మనము 12వ అధ్యాయం పస్కా అని తెలుగులో అంటాడు కదా, ఈ పస్కా అనేటువంటి వాస్తవంగా మనకేం చేశాడంటే హెబ్రీలో పస్కా అని రాసేసాడు. వాస్తవంగా పస్కా అనేటువంటిది హెబ్రీ పదం అనమాట. దీన్ని ఇంగ్లీషులో అయితే పస్కా అనలేదు, పాస్ ఓవర్ అన్నాడు. పాస్ ఓవర్ అంటే దాటి వెళ్ళుట, పాస్ ఓవర్ దాటి వెళ్ళుట. ఏంటి దాటి వెళ్ళటం పండగ? పస్కా పండుగ అంటే దాటి వెళ్ళటం పండగ. ఏంటి దాటి వెళ్ళటం పండగ? జ్యేష్ఠ సంతతి సంహారము
ఆ రోజు జరుగుతుంది అన్నప్పుడు దేవుడు మోషేకి చెప్పాడు. మీరందరూ కూడా ఇక్కడ మీరు గమనించినట్లయితే దాన్ని ఎట్లా ఆచరించాలి? ఏం జరగబోతుంది అంటే, నేను ఈ రాత్రి ఒక దూతను పంపించబోతున్నాను. ఇంటిలోకి వెళ్తాడు. ప్రతి ఇంటిలోకి వెళ్లి ఆ ఇంటిలో జ్యేష్ఠుడిని చంపేస్తాడు. ఆయన మీరున్నటువంటి గోషేను ప్రాంతం ఉంది కదా! అది కూడా ఐగుప్తులోదే కదా! మీరున్నటువంటి గోషేను ప్రాంతం అనేటువంటిది తప్పించబడాలి అంటే మీరేం చేయాలంటే, మీరు ఒక గొర్రెను తీసుకోవాలి. ఒక గొర్రెను తీసుకొని ప్రతివాడు కూడా ఆ నిర్దోషమైనటువంటి ఆ గొర్రె పిల్లను చంపాలి. ఆ గొర్రె పిల్లను చంపి ఒక గొర్రెను తీసుకోవాలి. గొర్రెను తీసుకొని ఆ గొర్రెని చంపి ఆ గొర్రె యొక్క రక్తము మీరు తీసుకోవాలి. అంటే ఒక పాత్ర ఉందనుకోండి, ఆ పాత్రలో రక్తం తీసుకోవాలి. ఈ రక్తం తీసుకోవాలి. ఈ రక్తం తీసుకొని మీరేం చేయాలంటే, మీ ఇంటి గుమ్మం ఉంటుంది కదా! ద్వారబంధము. మీ ఇంటికి ఉన్నటువంటి ఈ ద్వారబంధానికి మీరు రాయాల్సి ఉంటుంది. అంటే ఇంట్లోకి వెళ్ళేటువంటి గుమ్మం ఇలా ఉందనుకోండి, ఉదాహరణకి. వాళ్ళేం చేయాలంటే, ఈ రక్తాన్ని తీసుకొని ఈ ద్వారబంధానికి రాయాల్సి ఉంటుంది గుమ్మానికి, ఈ డోర్ పోస్టులకి. ఏ గుమ్మానికైతే ఇలా ఆ మరణదూత వచ్చినప్పుడు, మరణదూత వచ్చి ఈ రక్తం చూస్తాడో లోపలికి రాడు. ఇలా దాటి వెళ్ళిపోతాడు. ఇలా దాటి పక్కింటికి. అక్కడ కూడా ఉందనుకోండి పక్కింటికి. ఇలా దాటి వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ పస్కా అంటే ఏంటంటే దాటి వెళ్ళిపోవటం. మిమ్మల్ని దాటి వెళ్ళిపోతాడు. ఒకవేళ మీరు ఆ రక్తం గనక రాయలేదా, రాయకపోతే మీ ఇంట్లో కూడా వచ్చేస్తాడు. వచ్చాడంటే ఇక అంతే జ్యేష్ఠుడు అయిపోతాడు. ఎప్పుడైతే దీన్ని తెలియజేశాడో ఇజ్రాయేలీలందరూ కూడా ప్రతి కుటుంబానికి కూడా గొర్రెను తీసుకున్నారు. ఆ గొర్రెను చంపారు. రక్తాన్ని తీసుకున్నారు. రక్తాన్ని రాశారు. రక్తాన్ని రాసిన తర్వాత ఇక మాంసాన్ని వాళ్ళు తినేటువంటి ఆచారాన్ని గురించి తెలియజేశాడు అనమాట. ఆచారాన్ని గురించి మీరు చూసినప్పుడు 12వ అధ్యాయము మీరు చూసినట్లయితే 12వ అధ్యాయము 1వ వచనం నుంచి, మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను, ఈ నెల మీకు మొదటి నెల, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇజ్రాయేలీల సర్వసమాజముతో ఈ నెల దశమి నాడు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్ల మేకపిల్లను అనగా ప్రతి ఇంటికి ఒక మేకపిల్ల గొర్రెపిల్ల తీసుకోవాలి. తీసుకొని ఆ పిల్లను తినటానికి ఒక కుటుంబం చాలకపోతే, అయ్యా గొర్రెపిల్ల మేకపిల్ల అంటే మా ఇంట్లో ఇద్దరే ఉంటాం, చాలా ఎక్కువైపోతుంది అంటే, ఒకవేళ మీకు అది ఎక్కువైద్ది అని కనుక అనుకుంటే మీరేం చేయాలంటే, తీసుకొని మీకు చాలకపోతే మీరు మీ పొరుగు వాడిని కూడా కలిపి తీసుకోవచ్చు. అంటే మీ ఇంటోళ్ళు పక్కింటోళ్ళు కలిపి ఒక గొర్రెను తీసుకోవచ్చు. ఆ రక్తం మీరు వాళ్ళు కూడా కలిపి రాసుకోవచ్చు. కాబట్టి నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకోండి. మగపిల్లను ఇక్కడ బాగా గమనించండి. ఈ మగ గొర్రె పిల్ల ఇది క్రీస్తుకు సాదృశ్యం అన్నమాట. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, మగ గొర్రె పిల్ల. అంటే ఇజ్రాయేలీలకు వాళ్ళు చావకుండా ఉండాలి, మగ గొర్రె పిల్ల కావాలి. ఈ మగ గొర్రె పిల్ల లేదు అంటే వీళ్ళు చేస్తారు. ఈ రోజు కూడా క్రీస్తు అనే పిస్క పశువు కావాలి, ఈయన లేడు అంటే మనం చేస్తాం. ఎప్పుడైతే ఈ మగ గొర్రె పిల్ల రక్తం రాసుకున్నారో వాళ్ళ ఇంట్లోకి చావు రాదు. అలాగనే క్రీస్తు అనేటువంటి ఈ రక్తంలో గనక మనం కడగబడితే చావు మనకు రాదు. ఆత్మీయ చావు అంటే పాత నిబంధన క్రొత్త నిబంధనకు నీడ అని చెప్పేసి అంటారు. అంటే క్రొత్త నిబంధన నిజ స్వరూపము, దాని నీడ పాత నిబంధన. అక్కడ ఉన్నటువంటిది ఏది కూడా మనకు సంబంధం లేనిది కాదు. పాత నిబంధన చదివితే క్రొత్త నిబంధన మనకు బాగా అర్థమవుతుంది అనమాట. కాబట్టి మీరు దాన్ని తీసుకోవాలి. దాన్ని దశమి నాడు తీసుకోవాలి. దశమి అంటే అయ్యా అంటే 14వ తారీఖు పండగలకి, మొదటి నెల 14వ తారీఖు. 14వ తారీఖు పండగ అంటే 10వ తారీఖు తీసుకోవాలి దశమి నాడు. అంతేగాని 14 అంటే రేపు కొనుక్కుంటాలే అని 13 అనకూడదు హడావుడిగా. 14 వచ్చేసాక దొరకలేదు అంటానికి లేదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే దశమి నాడే తీసుకోవాలి. తీసుకుని దాన్ని దగ్గర ఉంచుకోవాలి. మీరు తీసుకొని 7వ వచనం, ఈ నెల 14వ దినం మీరు దాన్ని ఉంచుకోవాలి. తరువాత ఇజ్రాయేల్ సమాజం వారందరూ కూడా దాన్ని చంపి రక్తం కొంచెం తీసి ఇండ్ల ద్వారబంధం మీద 2 నిలువు కమ్ముల మీద పై కమ్మి మీద చల్లాలి. నిలువు కమ్ముల మీద పై కమ్మి మీద చల్లాలి ఆ రక్తం. మరణదూత వచ్చినప్పుడు ఎక్కడైతే రక్తం ఉంటుందో దాటి ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు. అదనమాట. 8వ వచనం, ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన మాంసము పొంగని రొట్టెలతో తినాలి. ఏం చేయాలి అంటే, 1 రక్తము వాళ్ళు రాయాల్సి ఉంటుంది. 2వది మాంసము వాళ్ళు కాల్చి పొంగని రొట్టెలతో తినాల్సి ఉంటుంది. బాగా చూడండి, పొంగని రొట్టెలు, పిండి పులియకూడదు. ఎందుకంటే హడావుడి చేసేటువంటి దాన్ని చూపిస్తూ ఉన్నాడు అనమాట.
ఆ తర్వాత దానిలో ఉడికి ఉడకంది వండి వండంది అయితే మీరు తినకూడదు. ఉదయాన్నే మిగిలితే కూడా దాన్ని తినకూడదు. ఉదయానికి మిగిలితే ఏం చేయాలంటే అగ్నితో దాన్ని కాల్చేయాల్సి ఉంటుంది. 11వ వచనంలో చెప్తున్నాడు. ఇది మీరు తినేటప్పుడు ఏం చేయాలంటే తినవలసిన విధమేమనగా మీరు మీ నడుం కట్టుకోవాలి. తర్వాత చెప్తా ఎందుకు అనేటువంటిది. మీరు మీ నడుము కట్టుకోవాలి. మీ నడుం కట్టుకొని మీరు మీ చెప్పులు తొడుక్కోవాలి. మీ చెప్పులు తొడగాలి. మీ కర్ర చేతిలో పట్టుకోవాలి. అదేంటి ప్రశాంతంగా కర్ర చేతిలో పట్టుకోవటం ఎందుకండి? కర్ర తీసి పక్కన పెడితే ప్రశాంతంగా తింటాం కదా! అంటే లేదు. మీ కర్ర చేతిలో పట్టుకోవాలి. అవును. కర్ర చేతిలో ఉంటే ఇంకొక చెయ్యగా ఖాళీ ఉండేదంటే అవును. అట్లనే ఉంటుంది. ఒక చేతిలో కర్ర ఉండాలి. ఒక చేతిలో కర్ర ఉండి, ఆ తర్వాత మీరు త్వరపడుతూ తినాలి. ప్రశాంతంగా తినటానికి లేదు. త్వరగా తినాలి. ఇది పస్కాన్ని ఆచరించాల్సిందని. ఇదేమో రక్తం తీసుకొని రాసి, మాంసం కాల్చుకొని, పొంగని రొట్టెలు రెడీ జేసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళు దీన్ని తినే విధం. అంతేగాని చక్కగా బట్టలు మార్చుకొని ఇంట్లో కూర్చొని మటన్ గదా అని ప్రశాంతంగా తినటానికి లేదు. తర్వాత అంటాడు ఇది చేదు కూరలతో తినాలి. అబ్బో! చేదు కూరలంటే మటన్ ఎంజాయ్ చేయలేం గదండీ! అంటే అవును. ఇది ఎంజాయ్ చేసేటువంటిది గాదు. కొందరంటారు పస్కా అంటే ఇంకేముంది బ్రహ్మాండమైన పండగ కదా! అంతా మటన్ అనుకుంటారు. లేదు చేదు కూరలతో తినాలి. ఎందుకు అంటే నడుం కట్టుకోవటము, చెప్పులు తొడుక్కోవటము, కర్ర చేతిలో పట్టుకోవటము, మీరు ప్రయాణానికి రెడీగా ఉన్నారు. అంటే వాళ్ళకి ముందే చెప్పేసాడు. డేట్ ఫిక్స్ చేసాడు. 14వ తారీఖు రెడీగా ఉండండి మీరు. చేతిలో కర్ర పట్టుకోండి. ఏం జరుగుతుందంటే మీకు తెలియదు. తెల్లారేసరికి దండం పెట్టి మిమ్మల్ని వెళ్ళిపోమంటాడు. దేశమంతా వద్దు మీరు వెళ్ళిపోండి అంటాడు. అప్పుడు ఇంటికెళ్ళి ముఠాముళ్ళు సర్దుకోవటం కాదు. ఆల్రెడీ రెడీ అయిపోండి. మీ నడుం కట్టేసుకోండి, చెప్పులు తొడిగేసుకోండి, కర్ర చేతిలో పట్టేసుకోండి. త్వరగా తినండి. తెల్లారేసరికి మీరు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోబోతున్నారు. అది పస్కా పండుగ. ఇదంతా నీకెట్లా తెలుసయ్యా అంటే ఆయన దేవుడు. ఆయనకంతా తెలుసు. 14 ఏం జరిగింది తెలుసు. 14 నైట్ ఏం జరిగింది తెలుసు. అక్కడ తెల్లారితే ఫారో గాని, ఐగుప్తు గాని ఏం నిర్ణయం తీసుకోబోతున్నారో తెలుసు. వీళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోయేది కూడా తెలుసు. కొన్ని లక్షల మంది నిజంగా నలుగురు బయలుదేరి వెళ్ళాలంటేనే బ్రదర్ కాసేపు వచ్చేస్తున్నా ఇది ఒక్క నిమిషం ప్లీజ్ ఆగండి అని చెప్పేసి అంటాం. దాదాపు మీరు ఇజ్రాయేలీలు 25-30 లక్షల మంది వీళ్ళు గనక 14కే రెడీ కాకపోతే తెల్లారికి వాళ్ళు వెళ్ళలేరు. ఇంకొక 4 రోజులు 10 రోజులైనా తీసుకుంటారు. అమ్మమ్మో మోసే పిల్లలు గొడ్డు గోదా ఉందయ్యా కొంచెం ఆగు అని చెప్పేసి అంటారు. అందుకనే 14వ రోజు అందరూ కూడా రెడీగా ఉండాలి. నడుం కట్టేసుకోండి, చెప్పులు వేసేసుకోండి, చేతిలో కర్ర పట్టుకోండి, త్వరగా తినండి. ఇక తెల్లారేసరికి మీరు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. న్యూస్ మీకు వచ్చేస్తుంది. మీ పాటికి మీరు రెడీ అవ్వండి. వాళ్ళ పాటికి వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో అది తీసుకుంటారు. అంతా కూడా దాని పాటికి అది జరిగిపోతూ ఉంటుంది. అది దేవుని యొక్క ఆలోచన. తినాలి అనేటువంటిది. వాళ్ళు నడుం కట్టుకోవాలి, చెప్పులు తొడుక్కోవాలి, కర్ర చేతిలో పట్టుకోవాలి, త్వరగా వాళ్ళు తింటూ ఉండాలి. అంతేకాదు మనం చూసినప్పుడు 12వ అధ్యాయంలో 13వ అధ్యాయము 12:46లో ఈ రీతిగా చెప్తూ ఉంటాడు చూడండి. తినేటువంటి విధానాన్ని గురించి 12వ అధ్యాయము 46వ వచనంలో ఏమంటాడంటే మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినాలి. దాని మాంసంలో కొంచెమైనా ఇంట్లో నుంచి బయటికి తీసుకొని రాకూడదు. అంటే మీరు దాన్ని తినేటప్పుడు చేయవలసినటువంటి పని ఏంటంటే వాళ్ళతో చెప్తున్నాడు. మీరు ఇంటి లోపలే తినాలి. బయటికి తేకూడదు. అందులో ఆ తర్వాత చెప్తున్నాడు చూడండి. దానిలో ఒక్క ఎముకైనా ఇరవకూడదు. పస్కా. ఒక్క ఎముక కూడా విరిగిపోకూడదు. ఎముక ఒక్కటి కూడా విరగకుండా మటన్ గదా అని చెప్పేసి చక్కగా బోన్స్ అన్ని కూడా నవిలి ఊయకూడదాళ్ళు. అది పస్కా. కాబట్టి ఆ పశువును తినటానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ గొర్రెను తినటానికి. దాన్ని కాల్చి తినాలి వాళ్ళు. కాల్చి తినేటప్పుడు కూడా ఇంటి లోపలే తినాలి. దాన్ని తినేటప్పుడు కట్టుకొని, చెప్పులు తొడుక్కొని, కరచలో పట్టుకొని త్వరగా తినాలి. దీన్ని ఎవరు తినాలి అంటే ఒకవేళ నీ దగ్గర ఉన్నటువంటి నీ కుటుంబ సభ్యులందరూ తినాలి. ఒకవేళ నీ దాసుల్లో ఎవరైనా పరదేశి నీ దగ్గర గనక నివసిస్తే 48వ వచనంలో అంటాడు. నీ వద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోని యెడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందాలి. అంటే నా నిబంధనలోకి వచ్చేయాలి. నా నిబంధనలోకి వచ్చిన వాడే దాన్ని తినాలి. అలా గనక అతడు సమాజంలో చేరితే తరువాత అతడు సమాజంలో చేరి దాన్ని ఆచరించవచ్చు అని చెప్పేసి అంటాడు. ఇక 12వ అధ్యాయం మనం గమనించినప్పుడు జరిగినటువంటి విషయం ఏమిటంటే ఇజ్రాయేలీలందరూ కూడా ఆ ప్రకారమే పస్కాను ఆచరించారు. ఎలాగైతే గొర్రెను తీసుకోమన్నాడో తీసుకొని దాన్ని చంపారు. ఆ గొర్రెను 14వ తారీఖు వరకు ఉంచుకున్నారు. 10వ తారీఖు తెచ్చుకొని దాన్ని చంపారు. చంపి కొంచెం రక్తం తీసుకున్నారు. రక్తం తీసుకొని ఏం చేశారంటే ఈ రక్తాన్ని తీసుకొని ఇందులో ఉన్నటువంటి ఈ రక్తము ఇక్కడ వాళ్ళు ఈ నిలువు కమ్మీల మీద 2 నిలువు కమ్మీల మీద తర్వాత ఈ అడ్డ కమ్మి మీద వాళ్ళు దాన్ని చిలకరించవలసి ఉంటుంది. అప్పుడు దూత వచ్చినప్పుడు ఏ గుమ్మం మీద అయితే దాన్ని చూశాడో దాన్ని దాటి వెళ్ళిపోయాడు.
అయితే ఇజ్రాయేల్ అందరూ కూడా దాన్ని ఆచరించారు. మనం గమనించినప్పుడు 29వ వచనము, అర్ధరాత్రి వేళ జరిగింది ఏమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫారో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరినీ, ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరినీ అంటే మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తొలిపిల్లలు. రెండవది ఇక్కడ చెప్తున్నాడు, పశువుల తొలిపిల్లలన్నింటినీ, పశువుల్ని కూడా వదిలిపెట్టలేదు. వాటి తొలిపిల్లలన్నింటినీ యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫారోయు అతని సేవకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనా లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఏమైంది ఐగుప్తులో అంటే మహాఘోష. వాస్తవంగా వాళ్ళు కూడా ఎన్నో యుద్ధాలు చేస్తుంటారు కానీ ఏ యుద్ధం చేసినా ప్రతి ఇంట్లో శవం అనేది ఎప్పుడూ ఉండదు. ఐగుప్తు చరిత్రలోనే ఒక అరుదైనటువంటి సంఘటన ఇది. ప్రతి ఇంటిలో కూడా ఎవడో వచ్చి పక్కింట్లో చుట్టానికి లేదు. ఎవరి శవం వాళ్ళకుంది. ఎవరు బాధ వాళ్ళు పడుతూ ఉన్నారు. నిజంగా అక్కడ ఫారోని చూసినట్లయితే ఫారో కూడా బిడ్డను ఎదురుగా పెట్టుకొని జ్యేష్ఠ సంతతి సంహరిస్తే నా తర్వాత ఫారో అవ్వాల్సినోడు వాడిని పెట్టుకొని భార్య గాని కుటుంబం గాని ఎవరు ఏడుపు వాళ్ళదే. ఇక తర్వాత 31వ వచనం మనం చూసినప్పుడు, రాత్రి వేళ ఫారో మోషే అహరోన్లు పిలిపించి వారితో, మీరు ఇజ్రాయేలు లేచి నా ప్రజల మధ్యలో నుంచి బయలు వెళ్ళడే. రాత్రి జరుగుతా ఉంది, అంతా చచ్చిపోయారు కదా, రాత్రికి రాత్రి నిర్ణయాలు జరిగిపోయినాయి. వాళ్ళందరూ కూడా పిలిపించారు. ఫారో అతని సేవకులందరూ ఐగుప్తీయులు లేచినప్పుడు అదంతా కూడా జరిగినప్పుడు ఇజ్రాయేల్ని పిలిపించారు. పిలిచి అర్జెంటుగా నా దేశం వదిలిపెట్టి వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు. వెళ్ళిపోయి మీరు ఏదో మీ దేవుణ్ణి సేవించాలంటున్నారు కదా, యెహోవాని సేవించండి, మీరు చెప్పినట్లు మీ మందల్ని మీ పశువుల్ని తీసుకొని పోండి, నన్ను దీవించండి అని చెప్పేసి ఫారో అడిగాడు. మీరు వెళ్ళిపోండి, అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నన్ను దీవించండి అని చెప్పేసి. 33వ వచనంలో ఐగుప్తీయుల యొక్క ఫీలింగ్ ఎట్లా ఉంది అనేటువంటి చెప్తూ 33వ వచనం మనం చూసినప్పుడు, ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారము. ఐగుప్తీయుల ఫీలింగ్ ఎట్లా ఉంది దీని తర్వాత అని అడుగుతారు కొందరు. మంచిది. ఐగుప్తీయుల ఫీలింగ్ ఫాలోనే కాదు, మీరు వెళ్ళిపోండి అని ఫారో దండం పెట్టమే కదా, ఐగుప్తీయుల పరిస్థితి ఎట్లుందంటే, మనమందరము చచ్చిన వారం అనుకొని తమ దేశంలో నుంచి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతం చేసిరి. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, ఇంకా నెట్టలేదు అంతే, అట్లా ఉంది పరిస్థితి. కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకొని అది పులియక మునిపే పిండి పిసుకు తోటలో దాన్ని మూటగట్టుకొని తమ భుజాల మీద పెట్టుకొని పోయేరి. దేవుడు ముందే చెప్పేశాడు, మీరంతా కూడా నడుం కట్టుకోండి, రెడీ అయిపోండి, నడుం కట్టుకొని చెప్పులు తొడిగేసుకోండి, కర్ర చేతిలో పట్టుకోండి, ప్రయాణానికి. అంటే ఇదంతా కూడా మీరు చూసినప్పుడు నడుం కట్టుకోవటము, చెప్పులు వేసుకోవటము, కర్ర పట్టుకోవటము, మీరు మీ ప్రయాణానికి రెడీ అయిపోండి. ప్రయాణానికి రెడీ అయిపోయి మీరు 14వ తారీఖు యెహోవాకు సాయంకాలం పస్కా పండుగ అన్నాడు కదా, సాయంత్రం 6 గంటల నుంచి వాళ్ళకి ఒక రోజు స్టార్ట్ అవుతుంది అనమాట. ఈవినింగ్ 6 టు ఈవినింగ్ 6 ఒక రోజు. వీళ్ళు సాయంత్రం పూట పని చేయాలి 6 దాటిన తర్వాత. రాత్రికి మరణదూత వచ్చాడు. రాత్రే సంతతి అంతా కూడా జ్యేష్ఠ సంతతి సంహారం అయిపోయింది. నిర్ణయం అయిపోయింది. అర్జెంటుగా రాత్రి అక్కడి నుంచి బయలుదేరిపోవాలి, అక్కడి నుంచి మొత్తం కూడా. కాబట్టి వాళ్ళందరూ కూడా అప్పటికప్పుడు పిండి తీసుకొని మూట కట్టుకొని భుజాల మీద పెట్టుకున్నారు. 35వ వచనము, ఇజ్రాయేలు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను, బంగారు నగలను, వస్త్రాలను అడిగి తీసుకున్నారు. వెళ్ళిపోండి అర్జెంటుగా అన్నారు కదా, బలవంతం చేశారు కదా. మోషే చెప్పాడు అందరికి, ఎక్కడెక్కడైతే మీరు పని చేస్తున్నారో మీ యజమానులు అడిగి వెండి నగలు, బంగారు నగలు, వస్త్రాలు తీసుకొని బయలుదేరండి అని. అందరూ కూడా అలాగనే అడిగారు. ఇవ్వమంటే కుదరదు, ఇవ్వకపోతే మేము వెళ్ళాం. అంతా కూడా అంటే ఒక రకంగా వాళ్ళు చెప్పి అక్కడ చూసినట్లయితే వాళ్ళ వెండి, వాళ్ళ బంగారము, వాళ్ళ వస్త్రాలు ఇచ్చి దండం పెట్టి అక్కడి నుంచి పంపించారు. మీరు వెళ్ళిపోతే చాలు మా దేశంలో నుంచి, ఇంకా మీరు ఉండొద్దు, మా దేశము చాలు, ఇప్పటి వరకు జరిగింది చాలని. ఇదంతా జరగటానికి కారణం ఏంటి అంటే, నోట్లో నుంచి ఒక మాట జారాడు ఫారో, పంపించు మమ్మల్ని, మా దేవుడు అడుగుతున్నాడు అంటే. ఎవరా యెహోవా? యెహోవా ఎవడో నాకు తెలియదు కాబట్టి నేను మిమ్మల్ని పంపను అని. ఈ రోజు కూడా చూడండి, ప్రపంచ చరిత్రలో దేవుడు అక్కడే కాదు, చాలా పెద్ద పెద్ద సామ్రాజ్యాలు దేవునికి ఎదురు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా కూలిపోయారు. మామూలుగా కూలిపోవటం కాదు, చరిత్ర గనక చూస్తే ఒళ్ళు గగురుపాటుకు గురవుతుంది, చాలా భయం వేస్తూ ఉంటుంది. దేవుడు అలాంటి అసాధారణమైనటువంటి సంఘటనలు జరిగించాడు. ప్రపంచాన్ని శాసించినటువంటి ఐగుప్తు సామ్రాజ్యం కూడా దాదాపుగా వణికిపోయింది దేవుని యొక్క కార్యాలతో. వణికిపోయి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపించేశారు. కాబట్టి వాళ్ళందరూ కూడా 36వ వచనం, యెహోవా ప్రజల యెడల ఐగుప్తీయులకు కటాక్షం కలుగజేసిన గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చి పంపిరి, అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి.
ఈ ఐగుప్తు ప్రపంచమంతటిని దోసుకుంటే, అంటే మరి వాళ్ళే కదా ఏలేది. అందరి మీదకి యుద్ధాలకు వెళ్ళటం, గెలవటం, వాళ్ళ సొమ్మంతా వీళ్ళు తెచ్చుకోవటం. వీళ్ళు తెచ్చుకుంటే వీళ్ళ సొమ్మంతా కూడా దేవుడు ఏం చేశాడంటే ఇజ్రాయేలీలకి ఇప్పించి పంపించాడు. ఇజ్రాయేలప్పుడు ఆ క్షణం వరకు వాళ్ళు బానిసలు. వాళ్ళ మీద వాళ్ళకేం స్వతంత్రం లేదు. వాళ్ళకంటూ ఏమి ఆస్తి లేదు. ఎప్పుడైతే అక్కడి నుంచి బయలుదేరారో, బయలుదేరేటువంటి క్షణంలో ప్రతి ఒక్కడు చాలా ఆశతో బయలుదేరి వచ్చాడు. చాలా ఆశతో బయలుదేరి వచ్చారు. హఠాత్తుగా ఒక క్షణంలోనే వాళ్ళందరూ కూడా ధనవంతులుగా మారిపోయారు. ఇక అక్కడి నుంచి 37వ వచనంలో చూసినప్పుడు, అప్పుడు ఇజ్రాయేలు రామశేషం నుంచి సుక్కోతునకు ప్రయాణమైపోయి వారు పిల్లలు గాక కాల్బలం 6,00,000 వీరులు. ఆ తర్వాత చెప్తూ ఉంటాడు, బయలుదేరి వచ్చినటువంటి వాళ్ళు 6,03,550 మంది. అంటే రఫ్గా 6,00,000 వీరులు అని చెప్పేసి అన్నాడు. అంటే వీరులు అంటే వీళ్ళలో పిల్లలు ఉండరు, వీళ్ళలో వృద్ధులు ఉండరు. కా వీరులు అంటే వీళ్ళలో స్త్రీలు ఉండరు. వీళ్ళు లేకుండానే 6,00,000 మంది. వీళ్ళు లేకుండానే అంటే మరి వీళ్ళతో కలిపి ఎంతమంది అవుతారు అంటే, ఉదాహరణకి 6,00,000 మంది వీరులు అంటే ఇప్పుడు మనము మగవారు, ఆడవారు అని, స్త్రీలు అని విభజిస్తాం కదా. ఈ మగవాళ్ళలో కూడా 6,00,000 మంది వీరులు ఉన్నారు. 6,00,000 మంది వీరులు అంటే పిల్లలు ఇంకొక 6 ఉండొచ్చు, వృద్ధులు ఇంకొక 2 ఉండొచ్చేమో. ఒకవేళ మొత్తము వీళ్ళు ఒక 14,00,000 మంది అయ్యారనుకోండి. వీళ్ళు 14 దాదాపుగా 10, 14 అయితే 14,00,000 మంది మగవాళ్ళంటే 14,00,000 మంది కంటే ఎక్కువ ఉంటారు ఆడవాళ్ళు. పోనీ సమానంగా వేసుకున్నా గానీ 14, 14. మీరు చూడండి, ప్రాచీన కాలంలో మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండేది. ఆ రేషియో ఏమైపోయిందంటే రాను రాను తగ్గిపోతూ ఉంది ఆ రోజుల్లో. కాబట్టి దాదాపు మనం ఏమంటామంటే అందుకనే 25-30 లక్షల మంది, అంటే ఆడ, మగ, పిల్ల, వృద్ధులు అందరిని కూడా కలిపితే 25-30 లక్షల మంది ఇజ్రాయేలీలు. ఎంతమంది నుంచి అంటే వెళ్ళినప్పుడు 70 మంది. ఈ 70 మంది ఎంతమంది అయ్యారు. దీనికి దేవుడు దాదాపుగా 430 సంవత్సరాల టైం. అబ్రహాంకి ఇచ్చిందైతే ఒక కొడుకునే. అయ్యా ఈ ఒక్కడైనా అంతమంది అయ్యేదంటే వాడే అయ్యేది. కానీ ఆ తర్వాత గనక మీరు చూసినట్లయితే 430 ఏళ్ళు అయిపోయినాయి. అంటే ఒక రకంగా ఇది పెద్ద సమయమే, లాంగ్ పీరియడే. కానీ దేవుడు ఒక మాట ఇచ్చాడు, నేను చేస్తాను అంటే చేస్తాడు. చూసుకో, ఆకాశ నక్షత్రాలను చూసుకో, సముద్రపు ఇసుకను చూసుకో, నీ సంతానం అట్లా అవుతుంది. అవుతుంది అంటే అవుతుంది, ఆయన చేస్తాడు. అయితే ప్రతిదానికి ఒక టైం ఉంటుంది, రైట్ టైం ఉంటుంది. అయ్యా ఇవ్వాలే చేయలేవా, రేపే చేయలేవా అంటే ఆయన ఎబిలిటీని గురించి ఏమీ సందేహం లేదు, ఆయన చేయగలడు. కానీ ప్రతిదానికి ఒక సమయం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు చాలా మంది బయలుదేరి వచ్చారు. 13వ అధ్యాయము నిర్గమకాండంలో 13వ అధ్యాయం మీరు బయలుదేరి వచ్చినప్పుడు దాన్ని వారు ఆచరించినటువంటి విధానాన్ని గురించి మీరు చూస్తూ ఉంటారు. 17వ వచనం నుంచి చూసినప్పుడు ఇక వాళ్ళ ప్రయాణం అనేటువంటిది అది ప్రారంభమైంది. మరియు ఫారో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధం చూసినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపించలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారి అగు ఎర్ర సముద్రపు మార్గమున నడిపించెను. ఇజ్రాయేలీలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. ఇక్కడ మీరు ఒక మ్యాప్ చూడాలి. దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, వాస్తవంగా వీళ్ళు ఉన్నది గోషేను ప్రాంతం. మ్యాప్ మీకు కనబడుతుందా? మ్యాప్ కనబడుతుందా క్లియర్గా? ఇక్కడ మీకు ఈ ఈ గీతలు ఏంటో తెలుసు కదా. ఇదిగోండి, ఇక్కడ నేను చూపించే ఈ గీతలు చూడండి. ఈ గీతలు ఏంటో మీకు గుర్తున్నాయా? ఇవన్నీ గీతలు కాదు, ఇదంతా కూడా నైల్ నది. ఈ నైల్ నది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాగ పాయలు పాయలుగా చీలి కలుస్తుంది. వాళ్ళు ఐగుప్తు దేశంలోకి వచ్చినప్పుడు యోసేపు తీసుకొని వచ్చినప్పుడు ఫారో దగ్గరికి తీసుకొని వచ్చాడు వాళ్ళ తండ్రిని, వాళ్ళని. అయ్యా మరి వీళ్ళు ఇక్కడ నివసిస్తారు అంటే, ఏది మంచి భూమి అనిపిస్తే నీకు అది ఇవ్వు అని అంటే, వీళ్ళకి మందలు ఉన్నాయి కాబట్టి గోషేన్ అనే ప్రాంతం ఇచ్చారు. గోషేన్ అంటే దాదాపు ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉండే ప్రాంతం. వాస్తవంగా ఇక్కడి నుంచి ఇటు కిందకి వెళ్తే ఇదంతా కూడా ఐగుప్తు దేశము, ఇటు పైకి వెళ్తేనేమో వాళ్ళు వెళ్లాల్సిన పాలు తేనెలు ప్రవహించే దేశం. వాస్తవంగా వీళ్ళు ఇక్కడి నుంచి బయలుదేరి ఇట్లా వెళ్ళిపోవచ్చు, ఇదే దగ్గరదారి కూడా. అయితే ఇలా గనక వెళ్ళిపోతే మీరు గమనించండి, ఇటు నుంచి గనక వెళ్తే ఫిలిస్తీయ ప్రాంతం వస్తుంది వాళ్ళకి. ఇలా గనక వెళ్తే ఈ సముద్ర పొడ్డున ఉండేటువంటి వాళ్ళు ఫిలిస్తీయులు.
అక్కడ వాళ్ళకి యుద్ధం ఎదురవుతుంది. ఇటు నుంచి గనక వస్తే అంటే ఫిలిస్తీన్లు బాగా బలవంతులు. ఆ తర్వాత కూడా మీరు చూస్తూ ఉంటారు. దేవుడు అందుకే ఏం చేశాడంటే ఇటు నుంచి వద్దు, ఈ ప్రాంతం నుంచి ఇట్లా తిప్పి ఇట్లా తీసుకొని వెళ్దాం. వాస్తవంగా ఇది చాలా చుట్టూ తిరిగి వెళ్ళటం. ఇట్లా ఉన్నవాళ్ళు ఇట్లా వెళ్ళకుండా ఇటు వెనక్కొచ్చి ఈ ఎర్ర సముద్రం దాటి ఇటువైపు వెళ్ళటం. దానికి కలిగిన కారణం ఏంటంటే, ఒకటి, ఇంతవరకు వీళ్ళు మట్టి పిసుక్కున్నోళ్ళే గాని కత్తితో యుద్ధం చేసిన దాన్ని వీళ్ళు ఎప్పుడూ చూడలేదు. హఠాత్తుగా గనక ఇటువైపు వెళ్తే వాళ్ళు కత్తులు గిత్తులు పట్టుకొని యుద్ధానికి వస్తే బెదిరిపోతారు. కాబట్టి అదొద్దు. రెండవది, దేవునికి ఒక ప్లాన్ ఉంది. ఏంటంటే ఐగుప్తీయులు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఇవాళ చూసేటువంటి వాళ్ళు ఇంకెప్పుడు కూడా వాళ్ళు కనిపించరు భూమి మీద. వాళ్ళందరినీ కూడా దేవుడు నాశనం చేయబోతున్నాడు. ఎట్లా? ఆయనకు ఒక ప్లాన్ ఉంది. ఇటు తీసుకొని వస్తే దీన్ని చీల్చి వాళ్ళని ఇటేపు తీసుకొని వెళ్తే, ఇదే ఎర్ర సముద్రంలో వాళ్ళని ముంచేస్తే అన్ని పనులు అయిపోతాయి. అయితే ఇటువైపు బయలుదేరేటప్పుడు వాళ్ళకి అర్థం కాదు. మోషే, ఏంటి దేశం ఇటుంటే ఇటు నడువు అంటున్నావు అని. అవును, ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా ఎటు ప్రయాణమై వెళ్తున్నాం మనకు అర్థం కాదు. అదేంటి మన జీవితం ఎట్లా పోతుంది అని. కానీ దేవునికి ఒక ప్లాన్ ఉంటుంది. ఆయన ప్లాన్ ప్రకారం అంతా కూడా పర్ఫెక్ట్ గా జరుగుతుంది. అయితే మనం చేయాల్సింది ఏంటంటే మనల్ని మనం ఆయనకు అప్పగించుకోవాలంతే. ఇక్కడ కూడా మళ్ళొకసారి 17వ వచనం మనం చదువుకున్నట్లయితే 13వ అధ్యాయం 17వ వచనము, మరియు ఫారో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధం చూసినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపించలేదు. ఫిలిస్తీన్ల దేశంలో నుంచి వెళ్తే దగ్గరదారే, కానీ అటు వాళ్ళని వెళ్ళనివ్వకుండా కింద చెప్తూ ఉన్నాడు చూడండి, వాళ్ళను చుట్టూదారి అయినటువంటి ఎర్ర సముద్రము గుండా వాళ్ళని నడిపించాడు. అంటే ఇక్కడ మీకు అర్థమైందా ఎందుకు చుట్టుదారిలో వాళ్ళు వెళ్లాల్సి వచ్చిందో అని? చుట్టుదారిలో వెళ్ళవలసినటువంటి దానికి కారణం ఏంటంటే అదేదో యాదృచ్ఛికంగా జరగలేదు, లేకపోతే కొందరు అనుకునే విధంగా అదేం తిక్కల నిర్ణయం కాదు. చాలా జ్ఞానం కలిగినటువంటి నిర్ణయం అది. ఇక వాళ్ళని తీసుకొని వచ్చినప్పుడు 14వ అధ్యాయం మీరు చూసినట్లయితే వాళ్ళందరూ బయలుదేరి వస్తున్నారు. బయలుదేరి వెళ్ళేటప్పుడు దేవుడు 13వ అధ్యాయం చివరి వచనంలో దేవుని దూతను వాళ్ళకి ఎలాగ కావలిగా ఉన్నాడు అనేటువంటి దాన్ని తెలియజేస్తూ, యెహోవా త్రోవలో వారిని నడిపించుటకే పగటి వేళ మేఘస్తంభముగా వారికి వెలుగిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందరగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటి వేళ మేఘస్తంభంనైనను రాత్రి వేళ అగ్నిస్తంభంనైనను ప్రజల ఎదుటి నుండి తొలగింపలేదు. దాదాపు 25 నుంచి ఒక 30 లక్షల మంది ఇజ్రాయేలీలు ఈ జనాలందరూ కూడా ఇక్కడ బయలుదేరి వస్తూ ఉంటే వాళ్ళకు ముందు ఉండి నడిపించింది ఎవరు అంటే ఒక దూత. పగలేమో వాళ్ళకు మేఘస్తంభం, అంటే ఆ ఎండ దెబ్బ తగలకుండా లేదా ఎండ మీద పడకుండా. రాత్రి అగ్నిస్తంభం, రాత్రి ఎలాగో చల్లగానే ఉంటుంది, ఇక ఎండ అదేమీ ఉండదు, కాకపోతే వాళ్ళకు వెలుగు ఇవ్వటానికి. అంటే ఒక రకంగా మనం చూసినట్లయితే పగలు రాత్రి దేవుని యొక్క కాపుదల వాళ్ళకు ఉండి వాళ్ళను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. వాళ్ళని చేయి విడిచిపెట్టకుండా ముందు దేవుడు ఉండి వాళ్ళని నడిపిస్తూ ఉన్నాడు. ఇక 14వ అధ్యాయాన్ని మనం గమనించేటప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఐగుప్తీయుల ఆలోచన ఎట్లా ఉంది అనేటువంటి దాన్ని దేవుడు చెప్తూ ఉంటాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 3వ వచనం, ఫారో ఇజ్రాయేలీల్ని గూర్చి వారి దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యం వారిని మూసివేసినని అనుకునేను. అయితే నేను ఫారో హృదయాన్ని కఠినపరుస్తాను, అతడు తరుముతాడు అని చెప్పేసి అన్నాడు. 5వ వచనంలో, ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజుకు తెలుపబడినప్పుడు ఫారో హృదయము అతని సేవకుల హృదయము ప్రజలకు విరోధముగా తిప్పబడి అంతా వాళ్ళే వెళ్ళిపోండి అన్నారు. వాళ్ళే వెండి బంగారం వస్త్రాలు ఇచ్చి హడావుడిగా పంపించారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కూర్చొని ఆలోచన చేస్తున్నారు, అయ్యయ్యో పిచ్చి పని చేశామే, ఇక రేపటి నుంచి ఎట్లా, మన దేశంలో పనోడు ఎవడూ లేడు, ఇక మన పని మనమే చేసుకోవాలి. అంటే మన భాషలో చెప్పాలంటే మన వంట మనమే వండుకోవాలి, మన అంట్లు మనమే తోముకోవాలి, మన బట్టలు మనమే ఉతుక్కోవాలి, మన ఇల్లు మనమే ఊడ్చుకోవాలి, మన చాకరీ అంతా మనమే చేసుకోవాలి. అయ్యయ్యో రాత్రి అనవసరంగా ఒక పిచ్చి నిర్ణయం తీసేసుకున్నాం, తప్పుడు నిర్ణయం. ఇప్పటికి కూడా మించిపోయింది ఏమి లేదులే, వాళ్ళు ఎంత దూరం వెళ్తారు, గుర్రాలు రథాలు సైన్యం వేసుకొని వెళ్ళి మరలా వెళ్ళి వాళ్ళని పట్టుకొని వెనక్కి తెద్దాం అని అనుకున్నారు. అవును, ఇందులో దేవుని ఆలోచన ఏంటంటే వాళ్ళందరినీ కూడా ఎర్ర సముద్రం గుండా నడిపించి కరెక్ట్ గా ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు వీళ్ళు కలుసుకొని కరెక్ట్ గా ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళని అందులో ముంచాలి. చూడండి, ఇక్కడ ప్రధానమైనటువంటిది ఏంటంటే మనం చూసేటప్పుడు మన జీవితంలో కూడా టైమింగ్ అనేటువంటిది, సమయం. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఆలోచన చేస్తున్నారు. ఐగుప్తీయులు వీళ్ళు ఆలోచన చేసి వీళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతున్నారు. ఈ బయలుదేరి వాళ్ళు వస్తూ ఉన్నారు.
వాళ్ళు వచ్చి వాళ్ళందరూ కూడా కలుసుకునేటువంటి ఆ స్థలం ఉంది కదా, ఏ స్థలం అది కరెక్ట్ గా? దేవుడు ఇదంతా ఫిక్స్ చేశాడు. దీని అంతటికి కూడా యాక్యురేట్ టైమింగ్ ఆయన ఫిక్స్ చేశాడు. అక్కడ వాళ్ళందరూ కూడా వచ్చి ఎర్ర సముద్రం దగ్గర కలవాలి. అక్కడికి వచ్చేసరికి వీళ్ళు వెళ్ళిపోయి ఇక్కడికి రావటము, వీళ్ళు ఆలోచన చేసి, వీళ్ళు బయలుదేరి, వీళ్ళు వచ్చి కరెక్ట్ గా ఇక్కడ కలుసుకోవాలి అంతా కూడా. ఈలోపు ఇజ్రాయేలీలను ముందు ఎర్ర సముద్రాన్ని చీల్చి వాళ్ళని ముందుకు పంపించేయాలి, వీళ్ళు వెనకాల పడాలి. అయితే వీళ్ళు వాళ్ళు మాత్రం కలుసుకోకూడదు. వీళ్ళు కరెక్ట్ గా దాటి ఎర్ర సముద్రం వెళ్ళిపోయేటప్పటికి వీళ్ళు నడి సముద్రంలోకి రావాలి. నడి సముద్రంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు దాటేసిన తర్వాత ఎర్ర సముద్రాన్ని మరలా రెండుగా చీలిపోయిన పాయలు రెండింటిని కూడా కలిపేసేయాలి. మొత్తం వీళ్ళు ఇందులో మునిగిపోవాలి. మన భాషలో చెప్పాలంటే పెద్ద మాస్టర్ ప్లాన్ ఇది. ఇదేమి యాదృచ్ఛికంగా జరిగినటువంటి సంఘటన కాదు. అవును, మనకు తెలుసో మనకు తెలియదో గాని మన జీవితంలో కూడా దేవునికి గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. అయితే మనం ఎప్పుడు ఆయనకు అప్పగించం, మన ప్లాన్లన్నీ మనమే చేసుకుంటాం. మనం గనక ఆయనకు అప్పగించినట్లయితే ఆయన వీటన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా చాలా చక్కగా చేయగలుగుతాడు. అయితే మనం ఏం చేస్తామంటే ఆయనకు అప్పగించం. ఇప్పుడు కూడా ఇజ్రాయేలీని చూడండి, దేవునికి అప్పగిస్తే ఒకలాగా ఉంటుంది, వీళ్ళే సొంతగా నిర్ణయం తీసుకుంటే మరొకలాగా ఉంటుంది. 14వ అధ్యాయం వీళ్ళందరూ కూడా బయలుదేరారు. ఇక అక్కడి నుంచి బయలుదేరారు. ఎందుకు పోనిచ్చామా అని. 6వ వచనం, అంతటా అతడు తన రథాన్ని సిద్ధపరచుకుని తన జనముతో తనతో కూడా తీసుకుని పోయిను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథాలు, ఐగుప్తు రథాలన్నిటినీ, వాటిలో ప్రతి దాని మీద అధిపతులు తోడుకొని పోయాను. యెహోవా ఐగుప్తు రాజైన ఫారో హృదయాన్ని కఠినపరపగా అతడు ఇజ్రాయేలును తరిమెను. అట్లు ఇజ్రాయేలీలు బలిమి చేత బయలు వెలుచుండిరి. ఐగుప్తీయులు అనగా ఫారో రథముల గుర్రాలన్నీ, అతని గుర్రపు రౌతులు, అతని దండు వారిని తరిమి బయల్సఫోను ఎదుటనున్న పిహాహిరోతు దగ్గర సమీపమై సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకొనేరి. కరెక్ట్ గా లొకేషన్ ఇక్కడికి వచ్చిందనమాట. అక్కడ చెప్తూ ఉన్నాడు పిహాహిరోతు. అక్కడికి వచ్చారు. ఈ పిహాహిరోతు దగ్గరకు వచ్చినప్పుడు ముందేమో ఇజ్రాయేలీలు ఉన్నారు. వాస్తవంగా అక్కడ ఐగుప్తు సైన్యం అంతా కూడా విత్ ఫారో సైన్యం అంతా కూడా ఇక్కడ దిగారు. ఇక్కడేమో ఇజ్రాయేలీలు ఉన్నారు. పాపం ఇక జస్ట్ వచ్చి వాళ్ళని కలుసుకోవాలంతే. ఈ లోపు వీళ్ళందరూ కూడా భయపడిపోయారు. ఎంత భయపడిపోయారంటే ఇక మనం చచ్చిపోతామో, ఇక రేపు అనేటువంటి దాన్ని మనం చూడము అని చెప్పేసి అన్నారు. ఇక మనం చనిపోతాం, రేపు చూడం. నేరుగా మోషేతో మాట్లాడారు. ఏం మోషే, ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని అరణ్యంలో చంపడానికి మమ్మల్ని ఇటు పక్క నడిపించావా అని. వీళ్ళకి ఏం అర్థం కాలేదు. అంటే అంత చంపేవాడైతే దేవుడు అక్కడి నుంచి ఎందుకు బయటికి తెస్తాడు? నిజంగా అక్కడ మీరు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు 10 తెగులు తెచ్చాడు కదా, ఆయన శక్తి ఏంటో చూడలేదా? 10 తెగులు తెచ్చాడు కదా, నిజంగా చంపాలనుకునేవాడైతే అక్కడే చంపుతాడు కానీ ఇక్కడ దాకా తేవటం ఎందుకు? అయితే వీళ్ళు దాన్ని అంతా, ఈ ఇజ్రాయేలీలు నిజంగా మనం తర్వాత కూడా పాత నిబంధనలో చూస్తాం, వీళ్ళు ఎంత బుద్ధి లేని వాళ్ళు అంటే వెనక్కి తిరిగి దేవుడు ఏంటి, దేవుని శక్తి ఏంటి, దేవుని ప్లాన్ ఏంటి, వాళ్ళు అసలు అర్థం చేసుకోలేకపోయారు. ఎంతవరకు కూడా దేవుడు ఏంటి, దేవుని ప్లాన్ ఏంటి అనేటువంటిది వాళ్ళు అర్థం చేసుకోలేదు. వాళ్ళు అర్థం చేసుకోకుండా మమ్మల్ని చంపడానికే తెచ్చారేమో అని అనుకున్నారు. అనుకొని ఇక సనగటం గొనగటం మొదలు పెట్టారు. మొదలు పెడితే మోషే కూడా వెళ్ళి దేవుని దగ్గర మొరపెట్టాడు. మొరపెడితే దేవుడు ఒకటే మాట అన్నాడు, ఎందుకు నువ్వు వచ్చి నాకు నువ్వు విన్నపం చేస్తూ ఉన్నావు, సాగిపోండి అని చెప్పేసి చెప్పు అని చెప్పేసి అన్నాడు. 13వ వచనము, అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేసేటువంటి రక్షణ మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరేం భయపడొద్దు, యెహోవా నేడు మీకు రక్షణ కలగజేస్తాడు. ఈ రక్షణను మీరు ఊరికినే నిలుచొని చూడండి. ఏం చేయాలి? వాళ్ళు రక్షణని ఊరక నిలుచుండి, బాగా గమనించండి, నిలుచుండి చూడండి. ఊరక నిలుచుండి చూడండి అంటే వాళ్ళ నడవద్దని అర్థం. నిలుచోమన్నాడు కదా, మేము నిల్చుంటామంటే అంటే కొందరు ఏమనుకుంటారంటే ఊరికినే వచ్చిద్దేమో అనుకుంటారు. లేదు, మీ పార్ట్ ఉంది. మీ పార్ట్ అంటే ఊరికినే నిలుచొని చూడండి అంటే మీ ప్రయాస లేదు అని అర్థం. అంతేగాని మీరేం చెయ్యొద్దు అని అర్థం కాదు. ఈ రోజు కూడా రక్షణ ఊరికినే వచ్చింది కదా, బాప్తిసం మాకు వద్దు అంటారు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అని బాప్తిసం గురించి చెప్తే, లేదండి ఊరికినే రక్షణ ఉచితం కదా కాబట్టి మాకు బాప్తిసం వద్దు అంటారు. ఉచితము అంటే దాని అర్థం ఇది కాదు. ఉచితము అంటే బాప్తిసం పొందాలి. ఊరికినే నిల్చొని చూడండి అంటే నడవద్దని కాదు. నడవకపోతే అక్కడే ఉండేవాళ్ళు. పిహాహిరోతు దగ్గర ఐగుప్తు సైన్యం వచ్చి వాళ్ళని చంపి ఉండేవాళ్ళు. కాబట్టి ఊరికినే నిల్చోండి అంటే నడవద్దని దాని అర్థం కాదు, నడవండి. అయితే మరి ఏమొద్దు?
మీ ప్రయాస వద్దు, మీరు వాళ్ళతో యుద్ధము పోరాటం కూడా వద్దు. ఈ రోజు కూడా రక్షణకు మీరేమి ధనధాన్యాలు మీరు సమర్పించాల్సిన అవసరం లేదు, లేకపోతే రక్షణ కొరకు మీరు ప్రయాసపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అయితే మీ ప్రయాసం వద్దు కానీ మీరు నీటిలో మునగాలి. అంటే మరొక మాటలో చెప్పాలంటే మన భాషలో బాప్టిజం, అంటే బాప్టిజం అనేటువంటిది అవసరం. ఊరికనే నించొని చూడండి అని చెప్పేసి అన్నాడు. 15వ వచనం, అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొర్రపెట్టుచున్నావు, సాగిపోడి అని ఇజ్రాయేలుతో చెప్పు. నువ్వు నీ కర్ర ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాన్ని పాయలుగా చేయి. అప్పుడు ఇజ్రాయేలు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచిపోతారు అని అన్నాడు. ఎందుకు నాకు మొర పెడుతున్నావు? సాగిపోండి అని చెప్పు. ఇటయా సాగిపోయేది, నీ ముందు నీళ్లు ఉన్నాయి కదా, సముద్రం కదా అంటే నీ కర్రలా ఎత్తు అంతే, ఆ సముద్రం 2 పాయలు అయిపోతుంది. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఆ కర్ర ఏ చెట్టుకు కాసిందో, ఎక్కడ కొట్టుకున్నాడో, మోషే ఎప్పుడు రెడీ చేసుకున్నాడో, ఎన్ని సంవత్సరాల నుంచి ఆ కర్ర వాడుతున్నాడు. కానీ ఆ చెట్టుకు కాసినప్పుడు, ఆ కర్రను నరికినప్పుడు మోషేకి తెలిసి ఉండదు, ఈ కర్రే ఒక రోజు ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేస్తుంది. మీరు చూడండి, ఐగుప్తు దేశంలో వచ్చిన ప్రతి తెగులు కూడా ఆ కర్ర ఎత్తినప్పుడే. ఈ కర్రే ఐగుప్తు దేశాన్ని గడగడలాడిస్తూ ఉంటుంది. ఐగుప్తులో ఉన్నటువంటి ఫారో కూడా ఈ కర్రను చూసి వణికిపోతాడు అనేటువంటిది మోషే ఆ కర్రను చేతిలో పట్టుకున్నప్పుడు తెలిసి ఉండదు. కానీ అది ఒక సాధారణమైన కర్రే, అసాధారణమైన కర్రేం కాదు. కానీ ఆ సాధారణమైనటువంటి కర్రతోనే అసాధారణమైన కార్యాలు దేవుడు చేశాడు. నిజంగా ఒక్కొక్కసారి మన కానీ, లేకపోతే మన దగ్గర ఉండేటువంటి వనరులు కానీ, దేవుడు వాటిని ఎంత గొప్పగా వాడుకుంటాడో, ఎంత గొప్పగా ఉపయోగిస్తాడో మనం ఊహించలేం. అలాంటి ఒక కర్రని అంత అద్భుతాలకు ఉపయోగిస్తాడు. ఈ కర్రనే చూసి ఫారో వణికిపోతాడు అంటే ప్రపంచంలో ఎవరైనా నమ్ముతారా? ఉదాహరణకి ఆ కర్రను కొట్టే రోజు, మోషే కర్రను చేతిలో రెడీ చేసుకునే రోజు, ఈ కర్రను చూసే సింహాసనం మీద ఉన్న ఐగుప్తు ఫారో వణుకుతాడు అంటే ఎవరైనా కానీ నమ్ముతారా? ఊరుకో, ఇదేం కర్ర అని అంటారు. కానీ నిజం, ఒక రోజు అదే కర్రతో ఐగుప్తును వణికించాడు, అదే కర్రతో ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, అదే సముద్రంలో వాళ్ళందరినీ కూడా ముంచాడు. అక్కడ అదే చెప్తూ ఉన్నాడు, నీ కర్ర ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాన్ని పాయలుగా చేయి. అప్పుడు ఇజ్రాయేలు సముద్రం మధ్య ఆరిన నేల మీద నడుస్తారు. ఎప్పుడైతే సముద్రం 2 పాయలు అయిపోయిందో, 2 పాయలు అయిపోగానే ఇజ్రాయేళ్లందరూ కూడా ముందుకు వచ్చేస్తూ ఉన్నారు. ఇజ్రాయేళ్లందరూ ముందుకు, అప్పుడు దాకా సనిగి, అప్పుడు దాకా గొనిగారు కదా, సముద్రం అటు ఇటు 2 గోడలుగా నిలబడింది. 2 గోడలుగా నిలబడినప్పుడు ఏమైపోయారంటే ఇజ్రాయేళ్లందరూ కూడా ముందుకు వస్తున్నారు, ముందుకొచ్చి సాగి వెళ్ళిపోతూ ఉన్నారు. వీళ్ళు ముందుకు వచ్చేసరికి ఇజ్రాయేలీలు వీళ్ళని చూసి వెనకాల ఐగుప్తు సైన్యం కూడా, వాళ్ళు కూడా ఏం చేశారంటే ఐగుప్తు సైన్యం కూడా వాళ్ళు ఇందులోకి ప్రవేశించారు. ఇందులోకి ప్రవేశించి కొంతవరకు వచ్చారు. కొంతవరకు రాగానే ఏమైందంటే, వాళ్ళు ఎప్పుడైతే మధ్యలోకి వచ్చాడో, వీళ్ళకు ముందు వెళ్తున్న దూత ఇక్కడి నుంచి వచ్చి ఇట్టు నిలబడ్డాడు. వీళ్ళకి వాళ్ళకి మధ్యలో ఇక్కడ ఒక గొప్ప కార్యం జరిగింది చూడండి. వీళ్ళకి వాళ్ళకి మధ్యలో జరిగినటువంటి కార్యం ఏమిటంటే, ఇక్కడ చెప్తూ ఉన్నాడు 24, అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభములో నుండి ఐగుప్తీల దండు వైపు చూసి ఇజ్రాయేళ్ల దండును కలవరపరిచెను. ఇక్కడి నుంచి వచ్చేసి వీళ్ళకి వాళ్ళకి మధ్యలో నిలబడ్డాడు. ఇక వీళ్ళు ఇక్కడి నుంచి ముందుకు రాలేకపోయారు. వీళ్ళని ఏం చేశాడంటే కలవరపరిచాడు. ఈ లోపు వాళ్ళ రథాల చక్రాలు ఊడి కింద పడిపోతున్నాయి. అంతా కూడా ఇక వాళ్ళకి అప్పుడు అర్థమైంది. ఏమైపోయిందంటే 25వ వచనము, వారి రథముల చక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టముతో తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు, ఇజ్రాయేల్ ఎదుటి నుండి పారిపోదాము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకునేది. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది, మనం ఇక్కడి నుంచి పారిపోదాం రండి. ఎందుకు పారిపోవాలి? ఎందుకు పారిపోవాలంటే ఈ యుద్ధం అనేటువంటిది యెహోవా చేస్తూ ఉన్నాడు. అర్థమైందా వాళ్ళకి? యెహోవా వారి పక్షంలో యుద్ధం చేస్తూ ఉన్నాడు. అయితే ఇజ్రాయేలీలు కూడా అర్థం కాక సనిగి గొనిగారు. కానీ వాళ్ళ శత్రువులకు అర్థమైంది, పారిపోదాం రండి ఇక్కడి నుంచి. ఎందుకు అంటే ఈ ఐగుప్తీయులు అనుకున్నారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రండి, ఎందుకంటే వారి పక్షంలో యెహోవా యుద్ధం చేస్తున్నాడు, ఆయనతో మనం పోరాడలేం. కానీ అది తెలుసుకునేటప్పటికే చాలా లేటు, టూ లేట్ అంటాం కదా మనం, అప్పటికే చాలా లేటు. వెనక్కి వెళ్ళటానికి కూడా వాళ్ళకి టైం లేదు. 26వ వచనం మనం చూసినప్పుడు, అంతలో యెహోవా మోషేతో, ఐగుప్తీయుల మీదకి వారి రథాల మీదకి వారి రైతుల మీదకి నీళ్లు తిరిగి వచ్చినట్లుగా సముద్రం మీద నీ చేయి చాపు. వాళ్ళు అటు దాటి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే వాళ్ళు అటు దాటి వెళ్ళిపోయారో, ఇందులో నుంచి దాటి వెళ్ళిపోయారో, దాటి వెళ్ళిపోగానే ఓకే మరలా నీ చేయి చాపే అని అన్నాడు. చెయ్యి ఎప్పుడైతే చాపాడో మొత్తం నీరంతా వచ్చేసి మరలా కలుసుకుంది. అంటే లోపల ఉన్నటువంటి వాళ్ళు ఏమైపోయారంటే, లోపల ఇక్కడే వాళ్ళ రథాలు, వాళ్ళ గుర్రాలు, వాళ్ళ సర్వ సైన్యము మొత్తం కూడా మునిగిపోయింది.
మొత్తం కూడా అక్కడే మునిగిపోయింది. 27వ వచనం, మోషే సముద్రం మీద తన చేయి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పోర్లేను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనక్కి పారిపోయారు. అప్పుడు యెహోవా సముద్రము మధ్యన ఐగుప్తీయులను నాశనం చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనక సముద్రములో వచ్చిన ఫారో యొక్క సర్వ సేనను కప్పివేసెను. వారిలో ఒక్కడైనా మిగిలి ఉండలేదు. ఒక్క యుద్ధము 100% లాస్. సైన్యం ఒకే యుద్ధం, కానీ సైన్యము 100% లాస్. ప్రపంచంలో ఏ యుద్ధం అట్లా జరగలేదు ఇంతవరకు. లాస్ ఎక్కువగా ఉంటుంది, కానీ 100% లాస్ ఎక్కడ కూడా లేదు. కానీ ఒక యుద్ధంలో జరిగింది. అందుకనే ప్రపంచం అంతా కూడా వణికిపోయారు. ఐగుప్తు అంటేనే ప్రపంచం వణికే వాళ్ళు. ఐగుప్తు ఫారోని సైన్యాన్ని ముంచాడంటే ఇక ఈయనెంత మునగాడై ఉండాలి? బలవంతుడిని కొట్టాడంటే అంతకు మించిన బలవంతుడు కదా. కాబట్టి ఇక్కడ ప్రపంచం అంతా కూడా ఏం అర్థం చేసుకుందంటే, ఫారోనే కొట్టాడు, ఐగుప్తు సైన్యాన్నే కొట్టాడు అంటే ఈయన ఎంత పెద్ద శక్తివంతుడు అనేటువంటిది ప్రపంచానికి అర్థమైంది. సేవించిన దేవుడు కాదు, మనం సేవించేటువంటి దేవుడు కూడా ప్రపంచంలో చాలా శక్తివంతుడు. ఆయన కంటే శక్తివంతుడైనటువంటి దేవుడు ఎవడు కూడా లేడు. ఇక ఆయన దగ్గర నుంచి వెళ్ళాలి అంటే ఇక అంతకంటే గొప్ప వాళ్ళు కూడా ఎవరు కూడా లేరు. అది చూసినటువంటి వాళ్ళు 31వ వచనం, యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యములను ఇజ్రాయేలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందు ఆయన సేవకుడైన మోషే యందు నమ్మకం ఉంచిరి. 15వ అధ్యాయంలో ఒక పాట, అక్కడి నుంచి యువతలకు వచ్చేసారు కదా. యువతలకు వచ్చినప్పుడు సంతోషంతో పాడినటువంటి ఒక పాటను మనం చూస్తూ ఉంటాం. ఇక తర్వాత 16వ అధ్యాయము మనం చూసినప్పుడు 16వ అధ్యాయంలో ఇక యువతలకు రాగానే ఇక మరలా వాళ్ళకి సనుగులు స్టార్ట్ అయినాయి. ఏంటయ్యా మోషే, తెచ్చావు బాగానే ఉంది, ఏం మాకు పెట్టవా భోజనం, ఆకలి అవుతుంది అని వాళ్ళు భోజనం చేసినప్పుడు ఆకాశం నుంచి ఒక ఆహారాన్ని వాళ్ళ కొరకు ఆయన కురిపించడం జరిగింది. ఆకాశం కొరకు కురిపించినట్టు ఆ యొక్క ఆహారం గురించి దేవుడు చెప్పినటువంటిది ఏంటంటే, మీరు రేపు ఉదయాన్నే వెళ్ళండి బయటికి. ఉదయాన్నే గనక వెళ్ళినట్లయితే మీ అందరికీ కూడా ఒక్కొక్క తలకి ఒక్కొక్క ఓమేరు మీరు కూర్చుకోవాల్సి ఉంటుంది. ఆకాశం నుంచి మంచు పడింది. ఆ మంచు అంతా కూడా ఎగిరిపోయింది. ఎగిరిపోయిన తర్వాత సన్నపు కణాల లాగా అది కనబడింది. అది ఏమైంది వాళ్ళకి తెలియలేదు. ఆహారం కొరకు అడిగారు. తెల్లారి వెళ్ళండి, ఒక్కొక్కరు ఒక్కొక్క ఓమేరు కూర్చుకోండి అన్నాడు. కూర్చుకోండి అన్నప్పుడు ఏమైందంటే, ఈ 16వ అధ్యాయం మనం గమనించినప్పుడు రాత్రి మంచు కురిసింది. ఈ మంచు కురిసి అదంతా కూడా ఎగిరిపోయింది. అంటే ఆవిరైపోయింది అంటాం కదా, ఎగిరిపోయింది. ఎగిరిపోయిన తర్వాత ఏమైందంటే సన్నగా ఉన్నటువంటి కణాలు. అయితే అవి ఎట్లా ఉన్నాయి అంటే కొత్తిమీర గింజల్లాగా ఉన్నాయి అని చెప్పేసి అంటాడు. వాటి సైజు కొత్తిమీర గింజలు అంటే మనం ధనియాలు అంటాం కదా, ధనియాల సైజులో ఉన్నాయి అంతే. అయితే ధనియాల సైజులో ఉన్నాయి కానీ వాటి రంగేమో తెల్లగా ఉంది, వాటి రుచేమో తేనె వలె అపురూపంగా ఉంది, చాలా చాలా గొప్పగా ఉంది. అయితే వీరి ఒక్కొక్కరు ఎంత కూర్చుకోవాలి అంటే తేనె వలె అపురూపంగా ఉంది కదా అని చెప్పేసి గొంతు దాకా తింటే కుదరదు. ఒక్క మనిషికి అంటే ఒకరికి ఒక ఓమేరు అంతే. ఇది దేవుడిచ్చిన కొలత. ఒక మనిషికి ఒక ఓమేరు, ఎక్కువ కాదు తక్కువ కాదు. ఒక మనిషి జీవితంలో ఎంత అనేటువంటి దేవునికి తెలుసు. ఇవాళ మనం ఎంత కష్టపడి మనం బాగా కూర్చుకుందాం అనుకున్నా అది ఉండదు, ఎంత తక్కువ తెచ్చుకున్నా కానీ అది కూడా కాదు. మన జీవితం ఏ లెవెల్లో ఉండాలని దేవుడు అనుకుంటాడో ఆ లెవెల్లోనే దేవుడు ఉంచుతాడు. ఇక తెల్లారి బయటికి వెళ్ళారు. తెల్లారి బయటికి వెళ్ళి దాన్ని చూశారు. దాన్ని ఫస్ట్ టైం చూశారు. ఇజ్రాయేల్ వాళ్ళ జీవితంలో ఇలాంటి ఆహారం వాళ్ళు ఎప్పుడు చూడలేదు. ఇదేంటి అని చెప్పేసి అన్నారు. ఒకరితో ఒకరు అనుకుంటున్నారు. ఆ తెల్లగా ఉన్నటువంటి ఆ కొత్తిమీర గింజల్లాగా రాళ్ళు ఉన్నాయి కదా, ఆ రాలినటువంటి వాటిని చూశారు. రాలినటువంటి వాటిని చూసినప్పుడు అలాగ తెల్లగా రాలి ఉన్నటువంటి ఆ కణాలను చూశారు. మొత్తము వాళ్ళు ఉన్నటువంటి ఆ పాలెమంతా కూడా ఉంది. వాళ్ళు ఉన్న పాలెమంతా వాళ్ళు వచ్చి చూసినప్పుడు ఇది ఏమి అని చెప్పేసి అన్నారు. ఇది ఏమి, ఇది ఏమి, ఎవరికి తెలియదు. ఒకరినొకరు అడిగారు, ఇది ఏమి, ఇది ఏమి అంటే వాస్తవంగా మనం ఇంగ్లీషులో అయితే వాట్ ఈస్ దిస్ అని చెప్పేసి అంటాం అంతే కదా, ఇది ఏంటిది అని. అది హెబ్రీ భాషలో ఏమంటారంటే మన్నా. మన్నా అంటే ఇది ఏమి అని అర్థం. అంటే ఇదేంటి ఇదేంటి అన్నారు కదా, చివరికి దాని పేరు ఏమైందంటే ఇదేంటి అంటే మన్నా 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 అన్నారు. చివరికి దాని పేరు మన్నానే అయింది. మన్నా అంటే ఇది ఏమి అని అర్థం. ఇక్కడ నేను కొన్ని విషయాలు చెప్తాను. ప్రతి పదానికి ఒక అర్థం ఉంటుంది. కొందరు ఏమనుకుంటారంటే బైబిల్లో ఉన్నటువంటి ఏవైనా గొప్ప పేర్లు పెట్టుకుందామని అనుకుంటూ ఉంటారు. ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థాన్ని మనం ఏంటి అనేటువంటిది మనం పరిశీలన చేయాలి. మన్నా అంటే ఏదో గొప్ప పేరేమో అని అనుకుంటారు. మన్నా అంటే ఏంటి అర్థము? మన్నా అంటే ఇది ఏమి అని అర్థం.
అని నేను ఎవరిని విమర్శించటం కాదు, కానీ ఉదాహరణకి మీరు రేడియోలో గనక ప్రోగ్రాం విన్నట్లయితే మన్నా మాధుర్యము అని కొందరు చెప్పేవాళ్ళు. మన్నా మాధుర్యం విన్నారా మీరు ఎప్పుడైనా? మన్నా మాధుర్యం అంటే అర్థం ఏంటి? మన్నా అంటే అర్థం ఏంటి? ఇదేమి, అంతే కదా? మన్నా మాధుర్యం అంటే ఇదేమి మాధుర్యం వాళ్ళు పెట్టిన పేరు. కాకపోతే మన్నా పెంతుకోస్తు అని అన్నాం అనుకోండి, అది కూడా ఉంది సంఘము. మన్నా పెంతుకోస్తు అంటే ఇదేమి పెంతుకోస్తు అంటే వాళ్ళు ఏదో గొప్ప పేరు పెట్టాలనుకున్నారు. కాకపోతే దాని అర్థం ఏంటిది? అయితే దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే బైబిల్ చదివే వాళ్ళకి కూడా అదేం పెద్ద అర్థం తెలియదు. ఏదో పుణ్యం వస్తుంది అన్నట్లుగా రోజుకు ఒక అధ్యాయము, రోజుకు 4 అధ్యాయాలు చదువుకోవటం కానీ అంత లోతుగా పరిశీలన చేసే వాళ్ళు కూడా లేరు. అందువల్ల ఏమైపోయిందంటే అదేదో మన్నా అంటే గొప్ప పేరేమో అని అనుకుంటూ ఉంటారు. మీరు కూడా చూడండి, ఉదాహరణకు క్రీస్తు ప్రభువుని సిలువ వేశారు కదా, గొల్గొతా అనేటువంటి ఒక స్థలంలోకి వెళ్ళి ఆయన్ని సిలువ వేశారు అని ఉంటుంది. లూకాసు వార్త మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత హోంవర్క్ చేయండి. దీన్ని కూడా గొల్గొతా అనేటువంటి స్థలంలో ఆయన సిలువ వేశారు కదా. గొల్గొతా అంటే అర్థం ఏమిటి? అక్కడ తీసుకుని వెళ్ళి దాన్ని ఏమన్నాడంటే ఈ గొల్గొతా అనే స్థలానికి తీసుకుని వెళ్ళి కల్వరి అని చెప్పేసి అన్నాడు. కల్వరి, ఆయన సిలువ వేసినటువంటి ఆ యొక్క స్థలాన్ని కల్వరి అన్నాడు. కల్వరి అనేటువంటి దానికి అర్థం ఏమిటి అంటే కపాలము అని. అంటే అదొక స్కల్ లాగా ఉంటుంది అనమాట. అంటే కపాలం ఎట్లయితే ఉంటుందో ఆ పుర్రె అట్లా ఉంటుంది అనమాట. ఎట్లా ఉంటుంది కదా, ఈ స్కల్ లాగా ఉంటుంది, కపాలం లాగా ఉంటుంది. అందువల్ల ఏమైందంటే దాన్ని కల్వరి అన్నారు, కొండలో ఆ ప్రాంతాన్ని. ఇక్కడ ఆయన సిలువ వేశారు. కల్వరి అంటే కపాలము అని అర్థం. ఇవాళ ఏమంటారంటే కొందరు కల్వరి టెంపుల్ అంటారు. కల్వరి టెంపుల్ అంటే కపాల మందిరము, కపాల గుడి. టెంపుల్ అంటే మందిరము లేదా ఆరు గుడి, అంతే కదా, మందిరము. కల్వరి టెంపుల్ అంటే కపాల మందిరము అంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరు. అదేదో గొప్ప పేరేమో అని పెట్టుకున్నారు. అంతేకాదు కొన్ని ప్రోగ్రాంలు కల్వరి ప్రేమధార అని అంటారు. కల్వరి ప్రేమధార అంటే కపాల ప్రేమధార. అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక పదాన్ని ఉపయోగించేటప్పుడు దాని అర్థం ఏంటి అనేది మనం చూడాలి. ఒకవేళ అర్థం ఏంటి అనేటువంటిది కనుక మనం చూడకపోతే బైబిల్లో చూడండి, దేవుడు ఏ చిన్న పేరు పెట్టినా గానీ దానికి అర్థాన్ని చూపించాడు. మన్నా అనేటువంటిది ఏంటంటే ఇజ్రాయేళ్లు బయటకు వచ్చారు, ఆహారం ఏంటో వాళ్ళకి తెలియలేదు. వాళ్ళు ఏమన్నారంటే ఇదేమి అని చెప్పేసి అన్నారు. చివరికి దాని పేరు ఏమైపోయిందంటే ఇదేమి అనేటువంటిది అయిపోయింది. 15వ వచనము, ఇజ్రాయేళ్లు దాన్ని చూసినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకునేరి. ఇదేమి అన్న దాని దగ్గర కింద మీరు చూడండి, ఇక్కడ 2 అనే అంకెస్ కింద చెప్తున్నాడు. ఇదేమి అంటే హెబ్రీలో మన్నా. వాళ్ళు మన్నా అని చెప్పుకున్నారు. చివరికి దాని పేరు మన్నానే అయిపోయింది. కాబట్టి మనము ఏదైనా సరే మీరు గమనించాలి అనుకున్నట్లయితే బైబిల్లో ప్రతిదాన్ని కూడా దాని అర్థం ఏంటి అనేటువంటి దాన్ని మనం గమనించాలి. వాటిని గనక విస్మరించి మనకేదో గొప్ప పదం లాగా అనిపించింది, అందరూ గొప్పగా అనుకుంటున్నారని మనం కూడా వెళ్ళామనుకోండి, అది బైబిల్లో గనక పరిశీలన చేసినట్లయితే ఒక్కొక్కసారి మనకు హాస్యాస్పదంగా కూడా ఉంటుంది. ఏంటి ఇలాంటి పేరు మనం పెట్టేసామని. ఉదాహరణకి కల్వరి టెంపుల్ అన్న వాళ్ళు గొప్పగా అనుకోవచ్చు, అర్థం తెలిసిన వాళ్ళు దాన్ని ఏమనుకుంటారు, కపాల మందిరం అని పెట్టుకున్నారు ఏంటండి అని. ఒకవేళ కల్వరి ప్రేమధార అంటే గొప్పగా అనిపించవచ్చు వినేటప్పటికి. కల్వరి ప్రేమధార అంటే కపాల ప్రేమధార, అదేంటండి ప్రేమధారకిను కపాలానికి రెండుకి మ్యాచ్ అవ్వలేదు కదా అట్లా అని, అట్లా అన్నమాట. కాబట్టి ప్రతిదాన్ని కూడా మనం అర్థం చూస్తూ ముందుకు వెళ్ళాలి. దేవుడు ప్రతిదానికి కూడా ఒక అర్థంతోనే ఇచ్చాడు. ఇక మీరు కింది వచనాలను కనుక గమనించినట్లయితే దేవుడు ఒక్కొక్కరికి కూడా ఒక ఓమేరే కూర్చుకోండి అని అన్నాడు. అయితే ఆశ ఉంటుంది కదా జనాలకి, కొందరు ఎక్కువ కూర్చేసుకున్నారు. ఎక్కువ కూర్చుకున్నా సరే తెల్లారికి ఉంటుంది కదా అనుకుంటే లేదు. తెల్లారికి ఏమైపోయిందంటే అదంతా పురుగు పట్టేసి కంపు కొట్టేసింది. 20వ వచనం, అయితే వారు మోషే మాట వెనక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగుల్చుకొనగా అది పురుగు బట్టి కంపు కొట్టెను. అయితే 6వ రోజు మాత్రము, అంటే విశ్రాంతి దినం వస్తుంది కదా 7వ రోజుకి, 6వ రోజు మాత్రం వాళ్ళు ఏం చేయాలంటే ఒక్కొక్కరికి 2 ఓమేర్లు కూర్చుకోవాలి. 22వ వచనం, 6వ దినమున వారు ఒక్కొక్కరికి 2 ఓమేర్లు చొప్పున 2 అంతుల ఆహారం కూర్చుకున్నప్పుడు సమాజం యొక్క అధికారులు వచ్చి అది మోషేకి తెలిపిరి. అందుకు అతడు యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినం,
అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినం. మీరు కాల్చుకొనవలసింది కాల్చుకోండి, వండుకోవలసింది వండుకోండి, ఉదయం వరకు మిగిలిందంతా మీ కొరకు ఉంచుకోండి అని వారితో చెప్పాను. అదేంటయ్యా తెల్లారికి ఉంచుకుంటే కంపు కొట్టిపోతే రెడీ చేసుకోండి, తినండి, తెల్ల కూసుకోండి అన్నాడు. అయితే ఆశ్చర్యం కానీ తెల్లారికి అది కంపు కొట్టలేదు, పురుగు పట్టలేదు. అంటే దేవుడు ఉంచుకో అంటే ఉంచుకోవాలి, ఉంచుకోవద్దు అంటే ఉంచుకోవద్దు. ఈ రోజు మన ఆస్తి అయినా, మన జీవితమైనా, మన జీవితంలో ఏదైనా దేవుడు ఉంచుకో అన్నదాన్ని ఉంచుకుంటే దీవెన. వద్దు అన్నటువంటి దాన్ని ఉంచుకుంటే అదంతా కూడా పాడైపోయేది. దానివల్ల మనకు దీవెన రాదు. ఈవేళ చాలా మంది అదే చెప్తారు. చాలా కష్టపడి చాలా కూర్చుకున్నాం గానీ దానివల్ల మాకేం ప్రయోజనం ఏమి లేదండి అని. దాని కొరకు మేము చాలా కష్టపడ్డామని. అవును, దేవుడు దేన్ని కూర్చుకోమన్నాడో దాని కొరకే కష్టపడు. లేని దాని కొరకు నువ్వు కష్టపడితే ఆ కష్టం వృధానే అవుతుంది. కాబట్టి దాన్ని మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. మనం 16వ అధ్యాయంలో చూసినప్పుడు దాని గురించే తెలియజేస్తూ ఉంటాడు. ఇక అక్కడ ప్రారంభమైనటువంటి మన్నా వాళ్ళు పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలో వచ్చే వరకు అంటే రమారమి అక్కడి నుంచి గనక మీరు చూసినట్లయితే అరణ్య ప్రయాణము ఒక 40 సంవత్సరాల కాలము అన్నమాట. అక్కడి నుంచి ఒక 40 సంవత్సరాల వరకు వాళ్ళు మన్నాను ఆహారంగా తిన్నారు. మీరు చూడండి, మన్నా అనేటువంటిది భూమి మీద ఎప్పుడు కూడా లేదు. అదొక అసాధారణమైనటువంటి ఆహారం. దేవుడు ఆకాశం నుంచి కురిపించినటువంటిది. ఇంకా చెప్పాలంటే చాలా గొప్ప ఆహారం అది. అయితే అంత గొప్ప ఆహారం దేవుడు వాళ్ళకి ఇస్తూ ఉంటే రోజు మోషే ఏమి రోజు మన్నానేనా, ఇది కాకుండా కొంచెం నాన్ వెజ్ ఏమి ఉండదా అని అడిగారు. అవును, వాళ్ళకి మన్నా తిని 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 బోరు కొట్టేసిందట. బోరు కొట్టేసి వాళ్ళు ఏమంటూ ఉన్నారంటే, మోషే ఇది కాకుండా ఇంకేమీ ఉండదా మాకు అని చెప్పేసి అడిగారు. అయితే అవును, ఒక్కొక్కసారి మనం కూడా ఎట్లా చేస్తూ ఉంటామంటే వాళ్ళకిలాగానే దేవుడు ఏదో ఆశీర్వాదం ఇస్తూ ఉంటే రోజు అలాంటి లైఫ్ మాకు బోరు కొట్టేస్తుందండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఒక్కోసారి ఇజ్రాయేలీలను అనుకుంటాం గానీ, వాళ్ళకు దేవుడిచ్చిన గొప్ప ఆహారం తిని తిని ఎట్లా బోరు కొట్టిందో, ఇది గాకుండా ఏమి లేదా అని అడిగారో, అలాగనే మన జీవితంలో కూడా దేవుడు ఆశీర్వాదం ఇచ్చినా గానీ ఇంకేదో డిఫరెంట్‌గా మనం కోరుకుంటూ ఉంటాం. డిఫరెంట్‌గా మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి దాని గురించి మనము ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. 35వ వచనం, ఇజ్రాయేలు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కనాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నా తినిరి. ఎప్పుడైతే ఇజ్రాయెల్ దేశంలో అడుగుపెట్టారో అది ఆగిపోయింది. యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటి బయటకొచ్చారు. యువతలకి వచ్చిన తర్వాత వాళ్ళకు అరణ్యంలో దేవుడు ఏర్పాటు చేసిన ఆహారము మన్నా. మన్నా అంటే ఏదో గొప్ప పేరు కాదు. ఇదేంటి అని అర్థం. వాళ్ళకి అర్థం కాక ఇదేంటి, ఇదేంటి అన్నారు. చివరికి దాని పేరు ఇదేంటినే అయిపోయింది. కాబట్టి ప్రతి పదానికి మనం అర్థం తెలుసుకోవాలి. అర్థం తెలుసుకోకుండా అదేదో గొప్పది అని మనం పెట్టుకున్నాం అనుకోండి, చివరికి అది అర్థం తెలిసినటువంటి వాళ్ళు చెప్తే మనం దాని గురించి ఇబ్బంది పడాల్సినటువంటి హాస్యాస్పదమైనటువంటి పరిస్థితులు తలెత్తుతాయి. కాబట్టి అలాగ మనం ముందుకు వెళ్దాము. దేవుడు మనల్ని దీవిస్తాడు.